ఈరోజు మనము ఒక అంశం ఆలోచిద్దాం. రోమపత్రికలోంచి ఒక అంశాన్ని బయటికి తీసి దాన్ని ఈరోజు మనము ఆలోచిద్దాం. రోమపత్రిక 1వ అధ్యాయము 30వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. రోమపత్రిక 1వ అధ్యాయం 30వ వచనం, కొండగాండ్రును, అపవాదకులను, దేవదోషులను, హింసకులను, అహంకారులను, బెంకములాడు వారును, చెడ్డమాటను కల్పించేవారును, తల్లిదండ్రులకు అవిధేయులను అని చెప్పేశాడు. ఇప్పుడు ఇదే హెడ్డింగ్గా పెట్టుకోండి, తల్లిదండ్రులకి అవిధేయులు. మీరు తల్లిదండ్రులకి విధేయులైన వారిని చూసుంటారో, అవిధేయులైన వారు కూడా ఉన్నారని బైబిల్లో సమాచారం కనపడుతుంది. వీళ్ళందరూ ఎవరనంటే తల్లిదండ్రులకి అవిధేయులు అని చెప్పేశాడు. కాబట్టి తల్లిదండ్రులకి అవిధేయులు ఎవరు, వారి లక్షణాలు ఎలా ఉంటాయి, విధేయత అంటే ఏంటి, అవిధేయత అంటే ఏంటి, అసలు బైబిల్లో అవిధేయత చూపిన వారు ఎవరైనా ఉన్నారా, విధేయత చూపిన వారు ఉన్నారా, విధేయత చూపిన వారికి ప్రయోజనాలు ఏంటి, అవిధేయత చూపిన వారికి నష్టాలు ఏంటి, అసలు ఈ వీరువురిలో ఎవరు పరలోకం వెళ్తారు, ఎవరు పరలోకం వెళ్ళరు అనే ఇన్ని క్వశ్చన్లకి మనం ఏం చేద్దామంటే ఈరోజు ఆలోచించేద్దాం. అయితే బైబిల్లో అవిధేయత అనేది చూపకముందే అవిధేయతకి మంచి పదం ఏంటంటే విధేయత అని అర్థం. విధేయత అంటే అర్థం ఏంటంటే దేవుడిచ్చిన అధికారానికి లోబడి ఉండడమే ఏమంటారంటే విధేయత అంటారు. దేవుడిచ్చిన అధికారంలో బ్రాకెట్లు ఎవరుంటారు, తల్లిదండ్రులు ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులకి చెప్పిన మాటకి విని లోబడడం ఏంటంటే విధేయత చూపించడం. అలాగే అవిధేయత అంటే ఏంటంటే దేవుని అధికారాన్ని ధిక్కరించడం, లేదా ఆయన మాట వినకపోవడము, విన్నట్టు నటించడం ఏంటంటే అది అవిధేయత లక్షణాలు. కాబట్టి విధేయత అంటే అర్థం తెలిసింది, అవిధేయత అంటే అర్థం తెలిసింది. అయితే ఇక్కడ బైబిల్లో సమాచారం రాసింది. ఎవరు లిస్ట్ రాశాడు, ఇక్కడ చాలా మంది బ్యాచ్లు ఉన్నారండి, అదే మాట్లాడుతున్నాడు. ఆ బ్యాచ్లు ఎవరెవరు ఉన్నారు అంటే చోటు ఇయ్యని వారు లిస్టులో కొంతమంది ఉన్నారు. 28లో మాట్లాడతాడు. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ్య నల్లకపోయారు గనుక చేయరాని కార్యం చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని ఏం చేసాను, అప్పగించిన. ఎందుకంటే వీళ్ళు దేవునికి చోటు ఇవ్వట్లేదు కాబట్టి తల్లిదండ్రులు కూడా ఎలా ఉన్నారంటే అవిధేయులుగా ఉంటున్నారు. అదే వాక్యం ఎరిగితే కనుక విధేయులుగా ఉంటారు కదా. ఏంటి, తండ్రిని మీరుతున్నాడంటే కొడుకు, లేదా తల్లిని మీరుతుందంటే కూతురు. దానికి కారణం ఏంటంటే అసలు వారి హృదయాల్లో ఎవరికి చోట్లేదంటే దేవుని చోట్లేని వలన దేవుడు కలిగించిన తల్లిదండ్రులకు కూడా ఏం లేదంటే చోట్లేదు. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా వినవలసిన సబ్జెక్ట్. 30వ వచనం, కొండగాండ్రును, అపవాదకులను, దేవదోషులను, హింసకులను, అహంకారులను, బెంకములాడి వారును, చెడ్డవారును కల్పించేవారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్లయరి అని చెప్పేశాడు. ఈ బ్యాచ్ చెప్పేశాడు. కాబట్టి తల్లిదండ్రులకి అవిధేయత చూపించేవారు. విధేయత అనేది అర్థం ఏంటంటే విధేయత అనేది దేవుడిచ్చిన దైవికమైన ఆజ్ఞ అండి. ఎందుకంటే దేవునికి విధేయులైన వారు ఇష్టం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఒక సమాచారం తెలియజేశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. 14, 16 కంబైన్ ఉన్నాయి చూడండి. మనం 15 చదువుతాం. కాగా మీరు విధేయులకు పిల్లలై అని చెప్పేశాడు. అంటే దేవుడు విధేయులుగా ఉండాలని కోరుకుంటున్నాడు, కానీ దేవుడు అవిధేయులుగా ఉండాలని కోరుకోవట్లేదండి. దేవుని మాటకు గౌరవించి ఆయన మాటకు లోబడి ఎవరు కోరుకుంటున్నాడు, కానీ దేవుని మాటకే అవిధేయత చూపేవారు దేవుడు కోరుకోవట్లేదు. అందుకోసమే పిల్లలు ఎలా ఉండాలంట, విధేయులకు పిల్లలు అని చెప్పేశాడు, కానీ అవిధేయులైన పిల్లలు అని మాట్లాడట్లేదు దేవుడు. కాబట్టి దేవుడిచ్చిన దైవికమైన ఆజ్ఞ ఏంటంటే పిల్లలు ఎలా ఉండాలంటే విధేయులుగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. విధేయత అంటే అర్థం ఏంటంటే తల్లిదండ్రుల్ని గౌరవించాలి అనేది ఆజ్ఞ. అయితే దేవుడు ఈ క్రొత్త నిబంధనకు రాకముందు ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలీయులకి 10 ఆజ్ఞలు ఇస్తాడు. ఈ 10 ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞ ఏంటో తెలిసి ఇశ్రాయేలీయులకి 5వ ఆజ్ఞ ఏంటంటే చెప్పేశాడు గ్రంథంలో నిర్గమకాండం 20వ అధ్యాయం. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం చదువుదా. నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం చదువుదా.
దేవుడు ఇశ్రాయేలుకి తన చట్టాన్ని ఇస్తున్నప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగా ధర్మశాస్త్రంలో ఉన్న వారికి, ధర్మశాస్త్రంలో ఉన్న పిల్లలైన వారికి దేవుడిచ్చిన 5వ ఆజ్ఞ ఏంటంటే అక్కడ మాట్లాడేశాడు. 20 అధ్యాయము 12 వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశములో నీవు దీర్ఘాయుష్మంతులగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని చెప్పేశాడు. అంటే 10 ఆజ్ఞలు గల పలకలు దేవుడు సీనాయి పర్వతం మోషేకి ఇచ్చినప్పుడు ఆ 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటంటే నీ తల్లిని తండ్రిని ఏం చేయడం అంటే సన్మానించుము, అంటే లోబడము, గౌరవించుము అని చెప్తున్నాడు. అంటే దేవుడు చట్టాన్ని ఇచ్చేటప్పుడే చట్టంలో కొన్న ఆజ్ఞ ఇది. అంటే నేను తల్లిదండ్రులకు లోపడతలేదు కదా, తల్లిదండ్రుల మాట వినట్లేదు కదా, అలాగే గౌరవం చూపించట్లేదు కదా, వాళ్ళ మాట రెక్కలేసుకుంటున్నాను కదా అనుకుంటున్నారేమో. దేవుడు మొట్టమొదటి లా ఇచ్చిన ఆ లాలో ఒక ఆజ్ఞ ఏంటంటే, ఆ చట్టంలో ఒక ఆజ్ఞ ఏంటంటే మీరు తల్లిని తండ్రిని, తండ్రిని ఒకనే కాదు తల్లిని తండ్రిని ఏం చేయాలంట, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని చెప్పేశాడు. ఇది మనకి పాతంలో కనబడుతుంది, క్రొత్తలో కూడా దేవుడు తెలియజేశాడు. చూడండి, ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుదాం. ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. ఏం కలిగినట్లు అంటే అక్కడ మేలు కలిగినట్లు అని చెప్పేశాడు. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని ఏం చేయము, సన్మానించము. ఇక్కడ కూడా ఏమన్నాడంటే సన్మానించము అని చెప్పేశాడు. సన్మానించడం అంటే సాలు కప్పడము, వాళ్ళకి ఏదో పూదండలు వేయడము, వాళ్ళకి ఏదో బొకేలు ఇవ్వడం కాదండి. చాలా సన్మానించడం అంటే ఇది అనుకుంటారు. దేవుడిచ్చిన తల్లిదండ్రులు మనకి ఇచ్చాడు కాబట్టి, చాలా మందికి నాడు తల్లిదండ్రులు ఉన్నారా అని అంటే తల్లిదండ్రులు లేని వారు కూడా ఉన్నారు ప్రపంచంలో. తెలుసలేదు మీకు? తల్లిదండ్రులు ఉన్నారంటే ప్రపంచంలో చాలా మంది కనీసి రోడ్ల మీద వేసిన తర్వాత వాళ్ళని పోషించడానికి కానీ వాళ్ళని సంబంధించడానికి కానీ లోకంలో తల్లిదండ్రులు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి తల్లిదండ్రులు ఉన్న మీరు ఎలా ఉన్నారో తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎలా ఉన్నారు అని అంటే, వాళ్ళు లేక బాధపడితే మీరు ఉండి కూడా ఏం చేస్తారంటే విజేత చూపిన వారు చాలా మంది ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే క్రొత్త నిబంధనలు మనకు చెప్పేస్తున్నాడు. మనకిది నీకు మేలు కలిగినట్టు నీ తండ్రిని తల్లిని సన్మానించము. కాబట్టి తండ్రిని తల్లిని ఏం చేయాలంటే సన్మానించాలి. ఈ సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది క్రొత్తలో చెప్పేశాడు, పాతంలో చెప్పేశాడు. అయితే బైబిల్లో ఎవరైనా ఈ వచనాల యొక్క ఆచరణ లేదా ఈ వచనాల్ని ప్రాక్టికాలిటీలో పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేదా దీన్ని పాటించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే బైబిల్లో విధేయులైన వారు ఎవరు, బైబిల్లో తల్లిదండ్రులకి విధేయులైన వారు ఎవరు అని అంటే కనుక మనం చూద్దాము. మనంన్నిటికీ రోల్ మోడల్, అన్నిటికీ మార్గదర్శి, అన్నిటినీ చూస్తే అన్నిటికీ సరిపోయిన వాడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడు కొన్న ఆయన భూమి మీదకి వచ్చి ఒక యేసేపు మరియ గారి గర్భంలో జన్మించి, ఆ దంపతులకి గర్భంలో జరించి, మరియ గారి గర్భంలో జరించి ఈ భూలోకానికి వచ్చిన తర్వాత నేను దేవుడి కదా, దైవ స్వరూపిని కదా, దేవునితో సమానంగా ఉన్న వ్యక్తిని కదా, నేను మరియ గర్భంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు నాకు లోపడాలి కానీ నేను వీళ్ళకి లోపడమేంటి అని అనుకున్నాడంటే అనుకోలేదు. ఎందు గురించి? భూమి మీద నరవతారుగా వచ్చినప్పుడు, మానవుడిగా వచ్చినప్పుడు మానవులైన వారికి, మానవులుగా పిల్లలుగా ఉన్న వారికి, వారి తల్లిదండ్రులు ఉన్న వారికి ప్రభువైన యేసుక్రీస్తు ఏం నేర్పిస్తున్నారంటే ఆయన కూడా తల్లిదండ్రులకు లోబడ్డాడు. లోకసువార్త 2వ అధ్యాయం, లోకసువార్త 2వ అధ్యాయము 51వ వచనం నుంచి చదువుదాం. లోకసువార్త 2వ అధ్యాయము 51వ వచనం. చాలా మంది ఎన్ని తెలుసని, చాలా మందికి తెలిసినా సరే ఏం లోబట్టలేదంటే వాళ్ళు ఎంత ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారో దయచేసి ఆలోచించాలి. లోకసువార్త 2వ అధ్యాయము 51వ వచనం నుంచి చదువుదాం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను అని చెప్పేశాడు. ఏంటి? నాకు అధికారం, నాకు ఎంత అధికారం ఉంది, ప్రపంచమే నేను కలిగిస్తే వచ్చింది, ప్రకృతి నేను కలిగిస్తే వచ్చింది, అసలు ఈ మరియ కూడా నేను లేకపోతే ఈ లేదు అని అనుకోలేదు. ఆయన భూమి మీదకే నరావతారుగా వచ్చాడు కాబట్టి, ఆయన ప్రపంచానికి మాదిరిగా ఉండాలి కాబట్టి, క్రీస్తుయేసువారే అంటే యేసుక్రీస్తుని ఎలా చూసినా ఈ లక్షణం ఈయనలో లేదు అనడానికి ఎవరు కదైనా అలాంటి వాడు కాదు. ప్రభువైన యేసుక్రీస్తుని చూస్తే ఏ లక్షణమైన ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉంటాడు. అందుకోసమే ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్న చూడండి అక్కడ. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి ఏమయ్యాడు? లోబడి ఉండెను అని చెప్పేశాడు. అంటే అంత దేవుడు ఉన్న ఆయనే, భూమి మీదకి వచ్చిన ఆయనే తల్లిదండ్రులు లోబడతంటే, మరి తల్లిదండ్రులుగా దేవుడు తయారు చేస్తే అంటే భూమి మీద తల్లి గర్భంలో ప్రవేశపెడితే మనం ఈ భూమి మీదకి వచ్చాం. మన తల్లిదండ్రులు లేకపోతే మనం లేము. కాబట్టి
తల్లిదండ్రుల ద్వారా మన భూమి మీదకి వచ్చిన మనము ఆ తల్లిదండ్రులకి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఎలా లోపడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎలా గౌరవిస్తున్నాం, ఎలా సన్మానిస్తున్నాం అనే సంగతి ఖచ్చితంగా ఆలోచించలేదు. ఎందుకంటే సాక్షాత్ ప్రభువైన యేసుక్రీస్తు వారే లోబడ్డారండి. మరి మనం ఎవరమండి? లోబడి నేను ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో ఏం చేసుకుంది? భద్రం చేసుకుంది. అంటే యెషయా ప్రవచనం ద్వారా 7వ అధ్యాయం 14 వచ్చిన ప్రకారంగా ఇమ్మానుయేలు అనే యేసుప్రభు వారు మరి గర్భంలోంచి జన్మించాలి కాబట్టి ఆ ప్రవచనం నెరవేర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నేను ఒక కర్తవ్యాన్ని మర్చిపోవట్లేదు. ఏంటంటే సమస్త మానవాళికి మాదిరి ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈనాడు ఎవరైనా సరే లోబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంత అధికారం ఉండి, అంత సింహాసనం ఉండి ఆయనే లోపడ్డాడంటే మరి మనకేంటండి? ఈనాడు కొంచెం డబ్బు వస్తే తల్లిదండ్రులు లోపడరు, కొంచెం వయసు వస్తే లోపడరు, కొంచెం జ్ఞానం వస్తే లోపడరు, కొంచెం ఏదన్నా ఆధిక్యత వస్తే ఏం చేయడం లోపడరు. ఆయన సింహాసనం ఏం అధికారం అయిందడు, ప్రపంచం అయిందన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారే తల్లిదండ్రులకి లోపడుతున్నాడంటే ఆయన ప్రపంచానికి ఏం చూపిస్తున్నాడంటే మాదిరి చూపిస్తున్నాడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఒక సమాచారం దేవుడు తెలియజేస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము చదువుదాం. 2వ అధ్యాయంలో దేవుడు ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు అని చెప్పేశాడు. మరి ఆయన రక్తంలో కలగబడిన మనము, ఆయన ద్వారా రక్షించబడిన మనము, ఆయన యొక్క మరణం ద్వారా రక్షించబడిన మనము ఏం చేయాలి మన నిజ జీవితంలో అంటే తన అడుగుజాడలో నడుచుకోవాలి. అది చెప్తున్నాడు అక్కడ. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు. ఎవరు అడుగుజాడలేదు? ప్రభువైన యేసుక్రీస్తు అడిగాను. ప్రభువైన యేసుక్రీస్తు అడుగుల్లో ఒక అడుగు ఏంటంటే తల్లిదండ్రులకి లోబడ్డమే. ఆయన ఒక అడుగు. ఆ అడుగుని మనం ఎంతవరకు పాటిస్తున్నామో, ఎంతవరకు లోబడుతున్నామో, ఎంతవరకు తన ఆచరణలో పెడుతున్నాం అనేది ఖచ్చితంగా మనందరూ ఆలోచించవలసిన విశేషమైన సంగతి అండి. తన అడుగుజాలని నడుచుకున్నట్లు మీకేం చేశాడు? మాదిరి. అంటే ఈయన అంటే తల్లిదండ్రులకు పుట్టిన వలన ఏం చేస్తాడంటే సమస్త మానవాళికి నేర్పించడానికి, ఒక పాఠం నేర్పించడానికి, ఆయన చూసి నేర్చుకోవడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు సమస్త మానవాళికి ఏమైపోతాడంటే మాదిరి అయిపోతున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూసుకుని మనం ఏం నేర్చుకోవాలంటే తల్లిదండ్రులకి సాక్షాత్ అంతటా ఆయనే లోబడితే గనక మరి మనం లోబడాలా లోబడకూడదంటే కంపల్సరీ లోబడాలి. లేకపోతే 2 పరిస్థితులు ఏమని ఇందాకే చదివేస్తాం మనం. అది మనం ముందు వెళ్దాం. మరొక వ్యక్తి ఎవరు లోబడతారంటే తిమోతి గారు. తిమోతి గారికి మనం కాల్ చేస్తే కనుక తిమోతి రాసిన 2వ పత్రిక. తిమోతి రాసిన 2వ పత్రికలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 3వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుదాం. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 3వ అధ్యాయము 15వ వచనం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీవు ఎరుగుదువు అని చెప్పేశాడు. ఎవరు ఎరుగుదురు? తిమోతి ఎరుగుదురు. ఎక్కడి నుంచి ఎరుగుదురు? బాల్యం నుండి ఎరుగుదురు అని చెప్పేశాడు. కాబట్టి ఈనాడు పిల్లలు కూడా నేను భౌతికమైన విద్య నేర్చుకుంటున్నాను, లేదా భౌతికంగా నేను ఎల్కేజీలో పడ్డాను, లేదా యూకేజీలో పడ్డాను, ఫస్ట్ క్లాస్ జాయిన్ అయ్యాను, ఇవన్నీ దేని గురించి అంటే కూటు గురించే. కాబట్టి ఇది దైవికమైన విద్య నేర్చుకోకపోతే, బైబిల్ నేర్చుకోకపోతే, లేఖనాలు నేర్చుకోకపోతే కనుక తల్లిదండ్రికి తలపొకడు సమాధానము, ఇష్టానుసారంగా వాళ్ళు తృణీకరించడము, ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడము, అసలు వీళ్ళని కన్నందుకు నాకు బాధే తప్పించి మరొకటి ఉండదు అనేవారు ఎవరంటే చిన్నప్పటి నుంచి బైబిల్ని ఎరగని వారు. బైబిల్ని ఎరిగిన వారు తల్లిదండ్రులకు ఎలా ఉంటారంటే విధేయులుగా ఉంటారు. అందుకోసమే క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం అన్నాడు. చూడండి అక్కడ మాట్లాడేశాడు 14లో. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా అంటే ఏంటి అని అంటే అసలు ఒక మనిషి పుడుతుందే, ఒక మనిషి జన్మిస్తుందే దేని గురించి అంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం. క్రీస్తు యేసునందు ఎప్పుడు విశ్వాసం ఉంచుతాం మనం? బాప్తిస్మలో విశ్వాసం ఉంచుతున్నాం. అంటే ఒక మనిషి పుట్టిందే దేనికి? రక్షించబడడానికి. రక్షించబడి క్రీస్తు యేసులోకి రావడానికి ఏం చేయబడాలి? అలా రావాలంటే బాప్తిస్మం నువ్వు పొందుకోవాలంటే చిన్నప్పటి నుంచి లేఖనాలు నేర్చుకోకపోతే కనుక ఎవరికి వాడు బాధ్యత అండి. తల్లిదండ్రులకు నేర్పలేదు కదా, ఏదో తల్లిదండ్రులు నాకు తల్లి టీచింగ్ చేయలేదు కదా, తండ్రి టీచింగ్ చేయలేదంటే వారు తీర్పులో తీసుకొస్తాడు. కానీ నువ్వెందుకు నేర్చుకోలేదు? తల్లిదండ్రులకైతే తెలియదు, బైబిల్ చాలా మంది నేర్పించేవారు ఉన్నారు కాబట్టి, బైబిల్ ట్రైనింగ్ ఇచ్చేవారు ఉన్నారు కాబట్టి, బైబిల్ని అవలేనగా అవపోసనగా పట్టి నేర్పించేవారు ఉన్నప్పుడు నువ్వెందుకు నేర్చుకోలేదు అని దేవుడు అడుగుతాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు ఉండవలసిన కార్యక్రమాలు చెప్పేస్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 1:18. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఒక మనిషి పుట్టిందే దేని గురించి అంటే ఆయన సత్యవాక్యంలో మరలా జన్మించడానికి దేవుడు పుట్టేస్తున్నాడు.
యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుదాం. ఆయన తాను సృష్టించిన వాటిలో 17-18 చదువుతాం. శ్రేష్టమైన ప్రతివియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే జ్యోతిర్మగు తండ్రి వద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమంలో కలుగు ఏ ఛాయ అయినను లేదు. అంటే పుట్టిన పిల్లల్లో పుట్టిన గర్భంలో ఏం లేదంటే ఏ చంచలత్వం లేదు అని చెప్పేశాడు. మరి పుట్టిన వాళ్ళు భూమి మీద ఎలా ఉంటున్నారో పిల్లలు కావాలనుకుంటున్నారు. కానీ చాలా మంది పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు పెంచకపోతే ఎంత భయంకరమైన పరిస్థితి ఉంటుందో కష్టం వాళ్ళు. ఎందుకంటే కనిన గర్భం కంటే కనని గర్భం ధన్యం. ఎందు గురించి అంటే కనుక వారు పిల్లల్ని పెంచే బాధ్యత లేదు. భార్య భర్తలు ఎవరు యథార్థంగా బ్రతికి పరలోకం వెళ్తే సరిపోతుంది. కానీ ఈనాడు పిల్లలు ఉన్నవారు చాలా భయం కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందు గురించి అంటే కిందకి మాట్లాడేసారు 18. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ఎలా ఉండాలంట? ప్రథమ ఫలంగా ఏమి ఇవ్వట్లేదంటే మన పిల్లల్ని ఇవ్వట్లేదు దేవుని ప్రథమ ఫలంగా. మన పిల్లల్ని అలా తయారు చేయలేకపోతున్నాం అంటే అది తల్లిదండ్రుల లోపం ఎంత ఉందో పిల్లలు కూడా వాక్యాన్ని నేను ఎందుకు నేర్చుకోలేకపోయాను చిన్నప్పటి నుంచి. అన్నీ నేర్చుకున్నాను కదా. యాపిల్ నేర్చుకున్నాను, అమ్మ అంటే అమ్మని నేర్చుకున్నాను, నా అంటే నాన్నని నేర్చుకున్నాను, అమ్మమ్మని నేర్చుకున్నాను, తాతయ్య నేర్చుకున్నాను, అన్నీ నేర్చుకున్నాడే పిల్లవాడు. ఏం నేర్చుకోలేదంటే క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా పరిశుద్ధ లేఖనాలు నేర్చుకోలేదు. అది పిల్లవాడి బాధ్యత. ఈ సంగతి గుర్తుపెట్టుకోండి. తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలం ఉన్నట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారం ఏం చేస్తున్నో కనేను అని చెప్పేశాడు. కాబట్టి నేను భూమి మీదకి రావాలి, శక్తిగల లేఖనాలు నేర్చుకోవాలి. శక్తిగల లేఖనాలు నేర్చుకుంటే నన్ను కనిన తల్లిదండ్రులకి చచ్చిపోయే వరకు నేను ఏమి ఎలా ఉంటానంటే విధేయులు ఉంటాను. అంటే ఒక కుమారుడు విధేయత చూపబడడానికి గల కారణం ఆ కుమారులో లోపల ఏం లేదంటే వాక్యం లేదు. కాబట్టి ఎలా విధేయ చూపిస్తాడు? ఇష్టానుసారంగా మాట్లాడతాడు, ఇష్టానుసారంగా తిరుగుతాడు, బజారుగా ఉంటాడు, అందరిలా కలిసిపోతాడు, అందరిలా మాట్లాడతాడు, అందరిలో ఉండిపోతాడు. అంటే ఆ కుమార్తెకి ఏం లేదంటే వాక్యం లేదు లోపల. తిమోతి వాక్యం ఉన్న వాళ్ళనే తల్లిదండ్రులకి ఏం చేశాడంటే లోపడుతున్నాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 3:15 తిమోతి రాసిన 2వ పత్రిక 3:15 ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం మీకు కలిగించటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి అంటండి. అన్ని నేర్చుకున్నాం మనం. అబద్ధాలు నేర్చుకున్నాం, మోసాలు నేర్చుకున్నాం, అన్ని నేర్చుకున్నాం. కానీ ఏం నేర్చుకోవట్లేదంటే అసలు నేను పుట్టింది దేనికి, మరణిస్తాను దేనికి, ఈ మధ్యలో నేనేం తెలుసుకోవాలి, దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, వచ్చి నేను ఏం చేస్తున్నాను అనేది పుట్టినప్పటి నుంచే వెతకాలి, రీసెర్చ్ చేయాలి. పిల్లవాడు అలా ఉండాలండి. అదేనాడు అక్కడ నీ బాల్యం నుండి వెరుగుదు కనుక నువ్వు నేర్చుకుని రుడి అని తెలుసుకుని ఉన్నవి ఎవరి వల్ల నేర్చుకుంటామో ఆ సంగతి తెలుసుకుని వాటి మీద ఎలా ఉండమో నిలకడగా ఉండమో అని చెప్పేశాడు. కాబట్టి పిల్లలకి నిలకడ లేదంటే, బ్రతుకు లేదంటే, జీవితం లేదంటే దానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులకు లోపడతలేదంటే కారణం లోపల దేవునికి లోపడాలన్న భయమే లేనప్పుడు ఇంకా తల్లిదండ్రులకు ఎలా లోపడతారు? దేవుని వాక్యమే లోపల లేనప్పుడు ఇంకా పిల్లలు ఎలా లోపడతారు? పిల్లలు నా మాట వింటలేదంటే ఎప్పుడైనా తల్లిదండ్రులు నేర్పించారో కూర్చోబెట్టి? అది లేదు. పోనీ పిల్లవాడైనా తనంతట తానుగా తల్లిదండ్రులు లేకపోయినప్పుడు ఏదో నేర్చుకున్నాడా అంటే అతడు నేర్చుకోవడం, అంత ఫోకస్ పెట్టడు. కాబట్టి పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు, వాళ్ళు ఏం నేర్చుకున్నారు అనేది ఎరువురు చూసుకోవాల్సిన బాధ్యత అండి. అందుకోసం ఆయన ఎలా తయారయ్యాడు చూడండి. తిమోతి రాసిన 2వ పత్రిక 1:4 ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. నీ అందరూ నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నా పితృ ఆచార ప్రకారము నిర్మలమైన మనసాక్షితో నేను సేవించిన దేవుని ఎడల కృతజ్ఞతన్నా. ఆ విశ్వాసం మొదటి నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యునేకులను వసించుచున్నది. అది నీ అందు సహా ఏం చేస్తుంది, వసించుతున్నదని నేను రుడిగా నమ్ముచున్నాను. పౌలు గారు చెప్తున్నాను ఎవరి గురించి? తిమోతి గురించి. ఎందుకంటే అమ్మకు లోబడుతున్నాడో తన తండ్రికి కూడా లోబడిన వాడు ఎవరంటే తిమోతి. అంటే తల్లిదండ్రులకి లోబడే వ్యక్తిలో, విధేయత చూపే వ్యక్తిలో రెండో వ్యక్తి ఎవరంటే తిమోతి గారు మనకు కనపడుతున్నారు. మనం 3వ విషయాన్ని కనుక ఆలోచన చేస్తుంటే మనకి మరొక సందర్భం కనపడుతుంది. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం. ఇది ఒకసారి ఒక టాపిక్ ఆలోచన చేసాం ఈ అధ్యాయం మొత్తం. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 19వ వచనం నుంచి చదువుదాం. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 19వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. మీరు 19 అర్థం అవ్వాలంటే 16 నుంచి చదువుదాం. రెకాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చరు కానీ ఈ ప్రజలు నా మాట వెనక ఉన్నారు అని చెప్పేశాడు. ఈ ప్రజలు అంటే ఎవరంటే ఇశ్రాయేల్. ఆ ప్రజలు ఎవరంటే రెకాబీయులు.
రెకాబీ పితరుడు ఎవరో? యెహోనాదాబు. యెహోనాదాబు కుమారులు ఎవరో? రెకాబీలు. ఈ రెకాబీలు ఎప్పుడు ఇచ్చాడంటే ఇలాగాజ్ఞ? ఎప్పుడో ఇచ్చాడంటే ఎవరంటే తన పితరుడు ఇచ్చిన ఆజ్ఞని పితరుడు చచ్చిపోయినా ఆయన ఇచ్చిన మాటని ఎన్ని కాలాలకైనా ఏం చేయట్లేదంటే వాళ్ళు జవదాటలేదండి. ఇదే మాట్లాడుతున్నాడు అక్కడ. 16 రెకాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞ నెరవేర్చరు కానీ ఈ ప్రజలు, మీరు వాళ్ళు చూసి నేర్చుకున్నారంటే ఇశ్రాయేలు ఏమంటాడంటే, ఇశ్రాయేల్ పిల్లలైరా మీరు రెకాబీలు చూసి నేర్చుకోండి. ఎందుకని అంటే రెకాబీలు తన తండ్రి చనిపోయినా తన పితరుడు చనిపోయినా పితరుడు ఇచ్చిన ఆజ్ఞను ఏం చేయట్లేదు? మరవట్లేదు. అది కింద మాట్లాడుతూ 17లో, కాబట్టి ఇశ్రాయేలు దేవుణ్ణు సైన్యములు కలిపి యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, నేను వారితో మాట్లాడుతున్నా కానీ వారు ఏమైపోయారు? ఇశ్రాయేలు వినకపోయిరి అని చెప్పేశాడు. ఈనాడు అదే ఉన్నారు కదా. ఎన్నిసార్లు కూర్చోబెట్టి వాక్యం చెప్పినా, ఎన్నిసార్లు దేవుని మాటలు చెప్పినా, ఎన్నిసార్లు దేవుని గురించి చెప్పినా రెక్లెస్గా ఉన్నారంటే పిల్లలు అలాగే ఉన్నారు. ఈనాడు ఆనాడు రెకాబీలికి ఇప్పుడున్న పిల్లలకి చాలా తేడా ఉందండి. వినకపోయిరి, నేను వారిని పిలిచిద్దును కానీ వారు ఏమవట్లేదంట, రిప్లై అవ్వట్లేదంట, ప్రత్యుత్తరం ఇవ్వకపోయారు కనుక యోధా వారి మీదకి యెరూషలేము నివాసుల మీదకి ఏం చేస్తాడంట? యెరూషలేము నివాసుల మీదకి రప్పించని నేను చెప్పిన కీడంతయు వారి మీదకి రప్పించున్నాను అని చెప్పేశాడు. కారణం ఏంటంటే మాట వినకపోవడం. అంటే ఇక్కడేమో ఎవరో ఒక భౌతికమైన మనిషి యెహోనాదాబు మాట విని అంత పర్ఫెక్ట్గా పాటించే వాళ్ళు ఇశ్రాయేల్ని దేవుడు పోషించి సంరక్షిస్తుంటే ఇశ్రాయేల్ ఏమో దేవుడు ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. వీళ్ళు తిరుగుబాటు చేస్తున్నారని మనకు ఇంకో వచనంలో కూడా కనపడుతుంది. చూడండి, యేసుగిల్ గ్రంథం 2వ అధ్యాయంలో. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుణ్ణి ఏం చేశారంటే విసిగించేశారండి. 2వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. 8వ వచనం, నరపుత్రుడా వారు ఏం చేస్తున్నారంట? తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరిచి నేను ఇచ్చు దాన్ని భుజించుము అని చెప్పేశాడు. కాబట్టి ఇశ్రాయేలు ఏం చేస్తారంటే దేవునికి లోబడి ఉండట్లేదు, వినట్లేదు ఆయన మాట. మనం ఇంకా బాధపడిపోతాం. మన ఇంట్లో వాళ్ళు చాలా మంది మన మాట వినకపోతే బాధపడిపోతుంటే దీనికంటే బాధపడిన వ్యక్తి, దీనికంటే బాగా ఏడ్చిన వ్యక్తి ఎవరంటే మన తండ్రి దేవుడు అండి. 8వ వచనం మాట్లాడుతున్నాడు. 7:8లో వారు తిరుగుబాటు చేయవారు కనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయము. నరపుత్రుడా వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక. ఇశ్రాయేలు అంతా దేవునికి ఏం చేస్తారంటే తిరుగుబాటు చేస్తారంటే. కానీ రెకాబీలేమో తమ పితరుడు చెప్పిన మాటకి ఏం చేశారు? అతడు చనిపోయినా కట్టుబడి జీవిస్తున్నారు. ఇదే విధేయత అంటే. మా నాన్న ఉన్నా లేకపోయినా మా నాన్న చిన్నప్పటి నుంచి ఏదైతే నేర్పాడో, ఏదైతే వాక్యం నేర్పాడో, ఏదైతే మాటలు నేర్పాడో, మా నాన్నగారు ఉన్నా మా అమ్మగారు ఉన్నా లేకపోయినా సరే నేను మటుకు పాపంలో పడను, దేవుళ్ళలోంచి వైదొలగను అనే పరిస్థితి మనకు ఉండాలి. తల్లిదండ్రులు ఉన్నప్పుడే విధేయత లేదు వాళ్ళకి, తల్లిదండ్రులు లేనప్పుడు ఎలా ఉంటుందని పరిస్థితి? రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో దావీదు రాజు గారు చనిపోతారు. వాళ్ళ కుమారుడికి చనిపోతూ ఒక మాటను తెలియజేస్తాడు. ఏమని చెప్పేశాడు అక్కడ. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. అక్కడ తెలియజేశాడు సమాచారం. దావీదునకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడు సొలొమోనుకి ఇలాగా ఆజ్ఞించాడు, లోకులందరూ పోవాల్సిన, అందరం చచ్చిపోతాం కాబట్టి నేను చెప్తున్నాను, నేను ఉండగా నేర్పాను నీకు, నేను చచ్చిపోయిన తర్వాత కూడా నేను ఏం చేయకూడదంటే యెహోవా ఆజ్ఞలు ఏం చేయకూడదు, మీరకూడదు అని చెప్పేశాడు. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గం నడిచినలా నువ్వు ఏ పని పూనుకున్నానో ఎక్కడ తిరిగినానో అన్నిట్లు ఎలా అంటుండవు వివేకం నడుచుకుంటావు. అంటే తల్లిదండ్రుల మాట ఏంటంటే మన భవిష్యత్తుకు పునాదండి. అదే తల్లిదండ్రుల మాట వినకపోతే కనుక, తల్లిదండ్రులకు లోబడకపోతే కనుక, తల్లిదండ్రులకు అవిధేయులుకుంటే కనుక కంపల్సరీ మన జీవితం ఏమైపోతుందంటే నాశనం అయిపోతుంది. ఈనాడు తల్లిదండ్రులని ఏడిపించేవారు, బాధ పెట్టేవారు, ఇంటికాడ తిట్టేవారు, కొట్టేవారు, హింసించేవారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ముసలోళ్ళు అయితే అంటే వాళ్ళ నాన్నగారు ముసలోడు అయిపోయాడని బావిల్లో పడేసేవారు, రోడ్ల మీద పడేసేవారు, అనాథాశ్రలు పడేసేవారు చాలా మంది ఉన్నారు ఈనాడు. ఇది విధేయత అంటే ఇది విధేయత కాదు, ఇది అవిధేయత అనే సంగతి ఎరగాలి. ఎందుకంటే భౌతికమైన రెకాబీలే భౌతికమైన యెహోనాదాబుకి ఎంత గౌరవిస్తున్నారండి వాళ్ళు. 20 గ్రంథం 35వ అధ్యాయం, 20 గ్రంథము 35వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుదాం. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యముల గణపతియగు యెహోవా
సెలవిచ్చింది ఏమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రెకాబు కుమారుడైన యెహోనాదాబు సంతతి వాడు ఎన్నడూ ఉండక మానడు. ఎందుకు ఉండక మానడంటే, దేవుడు ఇశ్రాయేలు జాతికి అడ్డైన వారిని అమాలీకులు ఏం చేస్తాడంటే తీసిపడేస్తాడు. అమాలీకులు తీసిపడేసేటప్పుడు దేవుడు యెహోనాదాబు సంతానం అనగా రెకాబు సంతానం ఎందుకు వచ్చాడంటే, రెకాబు సంతానంలోంచి వచ్చిన రెకాబీలు యెహోనాదాబు మాట వినటం వల్ల ఎవరిని తుడి చేసిన దేవుడు ఏం చేశాడు, రెకాబు సంతానాన్ని ఏం చేశాడంటే ఉంచేసాడు. అదే మాట్లాడుతున్నాడు. సైన్యములు కలిపి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నా సన్నిధిలో నిల్చు. టెస్టులు పెట్టాడు కదా, వాళ్ళ దగ్గర ద్రాక్షరసం పెడతారు, తాగరు, వాళ్ళు ఇల్లు కట్టుకోరు, ద్రాక్ష తోటలు వేయరు, దాన్ని తాగరు, అంటే భూమి మీద నివాసం లేకుంటారు ఎవరంటే రెకాబీలు. దీని గురించి లెసన్ చెప్పాను నేను. ఇలాగున్నా వాళ్ళ దగ్గర టెస్టులు పెట్టినా, వాళ్ళకి ఇల్లు ఇస్తానన్నా స్థలాలు ఇస్తానన్నా అసలు మా పితరుడు చెప్పిన మాటని మేమేం చేయము, జవదాటమంటారు. ఎప్పుడో చెప్పాడు పితరుడు. మరి మన ప్రతిరోజు మన ఇంట్లో తల్లిదండ్రులు మనకు బోధించి ఇదే పాటలు అయినప్పుడు వాళ్ళ మాటకి ఎంత లోపడుతున్నాం, ఎంత కట్టుబడి ఉంటున్నాం, ఎంత కట్టుబడి జీవిస్తున్నాం అనే సంగతి ఖచ్చితంగా మనందరూ ఏం చేయాలంటే ఎరగాలండి. ఎందుకంటే 2వ వచనం మాట్లాడేసాం 35:2. నీవు రెకాబీలకు పోయి వారితో ఏం చేయము, మాట్లాడి తన తల్లి తండ్రి ఏం చెప్పాలంటే, నా కుమారుడు కాలేజీకి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా అస్సలు నేను ఇంటికాడ ఆల్రెడీ చాలా విషయాలు నేర్పాను, నేనున్నా లేకపోయినా నా కుమార్తె తప్పు చేయడు, నేనున్నా లేకపోయినా నా కుమార్తె ఏం చేయదు, తప్పు చేయదు అని ఇలా ఉండాలి, గ్యారంటీ ఇచ్చి ఇలా ఉండాలి. పిల్లలు అలా ఉన్నారా, అబ్బాయి ఇంటికాడే జవ దాటేసినప్పుడు ఇంకా కాలేజీలో వెళ్ళాలంటే వేరే వ్యవహారం చేస్తారండి. ఇర్మియా గారిని పంపించాడు ఎవరి దగ్గరికి, రెకాబీయుడు చనిపోయాడు కాబట్టి, యెహోనాదాబు చనిపోయాడు కాబట్టి రెకాబీలు తప్పిపోతారని టెస్ట్లు పెడితే తప్పిపోలేదు, అలా ఏమైపోయారు, పాస్ అయిపోయారండి. అదే మాట్లాడుతున్నాడు. నీవు రెకాబీలు ఎదుకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరములోని గదులలో ఒక దానిలోని వారు తోడుకొని వచ్చినకు త్రాగుటకు వారు ద్రాక్షరసం ఇమ్మని సెలవీగా, నేను ఇర్మియా కుమారుడును యజన్యామునుడైన హబజ్జియాను అతని సహోదరులను అతని కుమారులందరినీ అనగా రెకాబీల్ కుటుంబాలను తోడుకుని వచ్చి యెహోవా మందిరంలో దైవజనుడు యెగల్తెయ కుమారుడైన హనాను కుమారుడు గదిలోనికి వారిని తీసుకుని వచ్చి తిని, అది రాజుల గదికి సమీపం ఉన్న ద్వారపాలకుడును షల్లూము కుమారుడైన సేయా గదికి పైగా ఉండే. నేను రెకాబీలు ఎదుట ద్రాక్షరసంలో నిన్ను పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షరసం తాగుడని వారితో చెప్పగా, వారు అండర్లైన్ చేసుకుని, దయచేసి పిల్లలు చదువుతున్నారా, వారు ఏమని చెప్తున్నారు చెప్పేశాడు. వారు మా పితరులకు రెకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను చెప్పేశాడు, బతుకుండా చెప్పాడు, మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షరసం తాకూడదని మాకు ఆజ్ఞాపించు. ఎవరెవరు తాకూడదు, మీరు తాకూడదు, మీ సంతతులు తాకూడదు. ఎప్పుడో చెప్పి చనిపోతుంటే ఆ టెస్ట్ పెడుతున్నప్పుడు పాస్ అయిపోయే కుమారులుగా మన కుమారులు ఉన్నారు, ఇంట్లో ఫెయిల్ అయిపోయే కుమారులు ఉన్నారా. నా కుమార్తె నేను లేనప్పుడు తప్పు చేసింది, నా కుమార్తె నాతో ఉంటూ మాతో పెరుగుతూ కాలేజీలో చాలా పోషించి సంరక్షించి కాలేజీలో చదివిస్తే స్కూల్లో చదివిస్తే ఎవరితో వెళ్ళిపోయారు, ఇతనితో వెళ్ళిపోయాడు, ఆమెతో వెళ్ళిపోయింది అంటే ఇది ఎంత అగౌరవం అండి. ఇది విధేయత అంటే ఇది అవిధేయత అండి. ఇక్కడ టెస్ట్ పెట్టినా పాస్ అవుతున్నారు, ఇలా చెప్తున్నాడు ఆయన. ద్రాక్ష రసం తాకూడదు మాకు ఆజ్ఞాపించిన కనుక మేమేమన్నారు, ద్రాక్ష రసము తాగం, తప్పు చేద్దామని అవకాశం వచ్చినా. అంటే వాళ్ళు ఎదుట ఉన్నా సరే ఈనాడు చాలా మంది ఏం చేస్తారు, సిగరెట్ అక్కడ కనపడితే నోట్లో పెట్టుకుంటారు, డ్రింకింగ్ అక్కడ కనపడితే దాన్ని టచ్ చేస్తారు, ఎవరికో తెలియదు అనుకుంటారు చాలా మంది. కాబట్టి స్మోకింగ్ అనేది డ్రింకింగ్ అనేది చాలా మంది ఏం చేస్తారంటే, మా అమ్మ నాన్న ఎప్పటి నుంచో వాక్యాలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి చెడ్డ పేరు తీసుకురాకూడదు, కాబట్టి వాళ్ళకి అగౌరవం తీసుకురాకూడదు, కాబట్టి నేను దేవుని వాక్యం నేర్చుకుంటాను కాబట్టి ఈ క్యారెక్టర్ నాకు ఉండకూడదు అనేలాగా రెకాబు సంతతి నుంచి ఈనాడు పిల్లలు ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఎందుకంటే విధేయతలు ఉంటేనే మనకు మేలండి, విధేయతలు ఉంటేనే దీర్ఘాయువు అండి, లేకపోతే పరిస్థితి చాలా దారుణం అయిపోతే ఎవరు అంటే పిల్లలది గుర్తుపెట్టుకోండి. అలా చాలామంది చరిత్రలో ఎగిసిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరొక విషయం చూస్తే కనుక ఇస్సాకు గారు కనపడతారు మనకి. ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. ఆదికాండము 22వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. అలాగే వారిద్దరు కూడి వెళ్ళి అతనితో చెప్పిన చోటకు వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠం కట్టిన చక్కగా పేర్చి తన కుమారుడికి ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఏం చేశాడు, ఉంచును. ఇది అసలు గ్రేట్ మిస్టరీ, చాలా మంది చెప్తారు ఈనాడు, ఇది ఎవరికి సరిగా అర్థం కాలేదు. ఎందుకని అంటే ఇక్కడ ఎవరి సందర్భం అంటే అబ్రహాము ఇస్సాకు. లేక 90 సంవత్సరాలు మనంత వెయిటింగ్ కూడా ఉండదు, ఈలోపు ఎక్కడెక్కడికి వెళ్ళిపోతాం మనం.
పిల్లలు పుట్టలేదు ఎక్కడికో అక్కడికో ఇక్కడికి ఎవరో మాట మనం వినేస్తాం. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకు అంటే పిల్లలు అనేది పెద్ద ప్రాముఖ్యత కాదు. నువ్వు ఇస్తేనేమో పెంచలేరు, ఇవ్వకపోతేనేమో బాధపడతారు. చాలామంది ఏం చేస్తారు, పిల్లలు కావాలని ప్రార్థన చేస్తారు, వచ్చిన తర్వాత ఏం చేస్తారు, వాళ్ళు విడిచిపెడతారు గాలికి. ఇది ఏమో సమాజంలో అదే అంతే కదా. మీరు చాలామంది చూడండి, ఎన్నో చోట్లకి తిరుగుతారు, పిల్లలు వచ్చిన తర్వాత దేవుడు ఇచ్చిన బహుమానాన్ని అసలు ఏం చేయరు, పట్టించుకోరు. పొట్టు పెరిగినట్టు ఏమన్నారంటే చందమామ రావే అని అబద్ధాలే నేర్పుతారు. అది చిన్నప్పటి నుంచి ఏం నేర్పరు, వాక్యమే నేర్పరు. ఈ పరిస్థితి సమాజంలో ఉంది. కానీ ఇక్కడ లేక పుట్టిన కుమారుడు ఎవరో ఇస్సాకు. ఎప్పుడు ఈయన 100వ సంవత్సరం, ఎవడు 90 సంవత్సరం. అంటే ఎంత విశ్వాసం, 90 సంవత్సరాల్లో దేవుడు ఒక మాట అనలేదు. మనం ఈ లోపు ప్రజలు మనల్ని మైండ్ వాష్ చేసేస్తంటే, ప్రజలు మనల్ని ఇష్టానుసారంగా తిడతంటే, ప్రజలు మనం ఏదో ఒకటి అంటారు కదా వాళ్ళు, అలా అన్నప్పుడు అవన్నీ మెయిన్లో పెట్టేసుకుని దేవుడిని వదిలేద్దాం, వాక్యానికి దూరం అయిపోదాం, ఇలా ఈ పరిస్థితికి వెళ్ళిపోదాం, ఆ పరిస్థితికి వెళ్ళిపోదాం అనుకుంటామా. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకు అంటే అబ్రహాముకి శారాగా ఎప్పుడు పుట్టారు, అసలు గర్భం పుడతాదనే పరిస్థితి కూడా, గర్భం ఉడికిపోయిన తర్వాత పుట్టారు. మీరు ఎప్పుడైనా డాక్టర్లు కనుక్కోండి, గర్భం ఒక స్త్రీకి ఉడికిపోయిన తర్వాత కంపల్సరీ గర్భంలోంచి పెండం రావడానికి, పెండం అండంగా తయారవడానికి ప్రపంచంలో ఎక్కడ జరగని కార్యక్రమం ఎవరికి జరిగింది, శారాగా జరిగింది. ఆ టైంలో దేవుడు ఏం చేశాడు, అంత కష్టపడితే అంటే అన్ని సంవత్సరాలు పడితే అంత వెయిటింగ్ చేస్తే కుమారుడు వచ్చాడు. ఆ కుమారుడు ఎవరో ఇస్సాకు. లేక పుట్టిన కుమారుడు ఏం చేయమన్నాడు దేవుడు, బలిపీఠం కట్టి బలర్పించమన్నాడు. ఇది ఎంత కష్టం, చాలా భయంకరమైన పరిస్థితి, చాలా భయంకరమైన కష్టం. ఎందుకు అంటే మనం ఏదైనా సరే అలా చాలా కష్టపడి సాధింతే దాన్ని చాలా ఏం చేస్తుంటాం, విలువగలదానిగా చూసుకుంటాం. మరి దేవుడు గర్భఫలం లేక ఇస్తుంటే ఆ గర్భఫలం నట్టుకొచ్చి మనమైతే నిజంగా మనకు లేక ఎన్నో ప్రార్థనలు చేస్తే, లేదా ఎంతో వాక్యం అంటే, ఎంతో దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేసాం, పిల్లవాడు పుట్టాడు అనుకోండి, ఆ పిల్లవాడిని దేవునికి బలర్పించేయగలమా, అంత విశ్వాసం మనలో ఉందా? మరి ఉన్న అసలే ఎలాంటి విశ్వాసం, అబ్రహాం లాంటి విశ్వాసం కలవాడు పిల్లలు ఇచ్చిన ఒక అర్థం. మరి మనకి ఎంతో మంది పిల్లలు ఇచ్చాడు. ఇప్పటికీ ఎవరైనా సరే నా కుమారుడిని దేవుని సేవకు వదిలేశాను, నా కుమారుడిని బైబిల్ ట్రైనింగ్ వదిలేశాను, నా కుమారుడు భౌతికమైన చదువుకుంటున్నాడు, దేవుని సేవ చేస్తాడు అని చెప్పిన వాళ్ళు ఎంతమంది? నిజంగా చెప్పండి, మీ గుండె మీద చేసుకుని ఎంతమంది పిల్లలు ఉన్నారండి? చాలా మంది ఉన్నారు కదా. మరి ఎంతమంది చేశారు ఈ పని? ఎవరు చేయరు. మరి మీకు ఎందుకు ఇచ్చారు దేవుడు పిల్లల్ని? మీకు చాలామంది తెలుసు కదా బైబిల్లో. కాబట్టి హన్నా గారు తన కుమార్తె పుట్టిన వెంటనే అడుగుతుంది, నేను నీకు ఇచ్చేస్తానంటే పుట్టిన ఇచ్చేసింది. అలాగే అబ్రహాం గారు కూడా పుట్టిన తర్వాత వెంటనే ఇచ్చేమంటే ఆలోచించట్లేదు ఆయన. అదే నేను లేక ఇంత వెయిట్ చేస్తుంటే అసలు అవకాశం లేని నవ్వుతారు వాళ్ళు. అసలు నాకు ఈ టైంలో గర్భఫలం ఏంటని. ఇలాంటి నవ్విన పరిస్థితుల్లో కూడా దేవుడు ఇచ్చేయమంటే ఫోన్ ఇచ్చేయమన్నాడు. అబ్రహాం ఓకే అన్నాడు. ఓకే, పిల్లవాడికి అంత విశ్వాసం ఉంటుందా? ఉండదు. అప్పుడే చిన్నపిల్లవాడు కాబట్టి నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నాం? కొండ మీదకి. దేనికి? బలి అర్పించడానికి. బలి అర్పించడానికి అన్నప్పుడు ఎవరు గొర్రెపిల్ల? దేవుడు చూసుకుంటాడు అన్నాడు. ఎందు గురించి దేవుడు చూసుకుంటాడు అన్నాడు? పైకి వెళ్ళాడు, దాని మీద బలిపీఠం కట్టాడు, కట్టెలు పేర్చాడు, కట్టెల మీద పిల్లవాడు పుడుకోబెడతండి. అదేంటి మా నాన్న పొట్టేలు అన్నాడు కదా, ఆ పొట్టేలు అన్నాడు కదా, నన్ను పుడుకోబెట్టాడంటే అని పరిగెత్తి వెళ్ళిపోలేదు. ఎవరో? ఇస్సాకు. అంటే ఇస్సాకులో ఉన్న విశ్వాసం కానీ ఈనాడు పిల్లల్లో ఉందనంటే మా నాన్న ఏది చేసినా కరెక్టే. ఎందు గురించి అంటే మా నాన్న దేవుడు చెప్పాడు కాబట్టి చేస్తున్నాడనే ఉద్దేశాల్లో కూడా ఉన్నాడు. ఎవరో? ఇస్సాకు. అందుకోసమే చెయ్యి పట్టుకుని, ఇప్పుడు మీ పిల్లవాడిని ఎక్కడికి తీసుకురామన్నా ఏ టైంకి వెళ్తున్నారో చెప్పాలి, ఏ టైంకి వస్తున్నారో చెప్పాలి, ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏం చేయాలి, వాళ్ళు బలవంతం చేయాలి, ఫోర్స్ చేయాలి, వాళ్ళు ఏం చేయాలంటే నచ్చ చెప్పాలి, వాళ్ళకి అనుగుణంగా మనం మారాలి. ఇలాంటి పరిస్థితి ఉంది. ఇది అవిధేతండి పిల్లలది. కానీ తండ్రి చెప్తే కూడా వెళ్ళిపోయాడు, బలైపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. ఎవరో? ఇస్సాకు. ఇది తండ్రి మాటకు లోపడటం అంటే. అదే మాట్లాడేసారు అక్కడ ఏమని, ఆదికాండం 22:9 7 నుంచి చదువుదాం. ఇస్సాకు తన తండ్రిని అబ్రాహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అని. అప్పుడు అతడు నిప్పులను కట్టెలు ఉన్నవు కానీ, నిప్పులు తెచ్చారు, కట్టెలు ఉన్నాయి, దహన బలికి గొర్రెపిల్లేది అని అడుగగా, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకున్నాడని చెప్పిను, ఇంతకే కుమారుని తీసుకురామన్నాడు, గొర్రె పిల్ల ఎందుకు చూస్తాడు దేవుడు అంటే, దేవుడు నా కుమారుని అర్పించమంటున్నాడే కానీ ఇక్కడ నా కుమారుని అర్పించమని దేవుని ఉద్దేశం కాదు. లేక పుట్టిన కుమారుని నాకు ఇవ్వగలడా ఇవ్వలేడా అనే దానికి టెస్ట్ పెడితే ఆయన ఏం చేశాడు, తీసుకెళ్ళాడు. కానీ నా కుమారుడు బలవాడు కానీ గొర్రెపిల్ల దేవుడే ఏర్పరచాడనే విశ్వాసంతో వెళ్తే
అదే జరిగింది చూడండి అక్కడ 8వ వచనం. అబ్రాహాము నా కుమారుడా, దేవుడే దహనబలి గొర్రెపిల్ల చూసుకుని చెప్పిను. అలాగ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడికి ఇస్సాకును ఏం చేశాడు? ఇస్సాకును బంధించని పారిపోలేదు అతను. నన్ను ఎందుకు బంధించావు? అసలు ఒక చిన్న మాట అంటే మనం పడలేం. నాన్నగారు కొడితే మనం పడలేం, నాన్నగారు తిడితే పడలేం, నాన్నగారు మాటకు లోపడలేం, అమ్మ మాటకు లోపడలేం. అమ్మ మాటకు మనం ఏం చేస్తాం? జవదాటేస్తాం మనం. ఈనాడు అలా ఉంటే ఆ కట్టెల మీద బంధించిన ఒక మాట కూడా మాట్లాడలేదు ఎవరు? ఇస్సాకు. ఇది విధేయత అంటే. మరి ఇప్పుడు ఎంతోమంది విధేయత ఇస్సాకులా మనకి? తండ్రి చెప్పినట్టు వినము, తండ్రి మందలిస్తే దాన్ని గౌరవించము, రెక్లెస్ చూపిస్తాం, ఇష్టానుసారంగా మాట్లాడతాం, వారు అవిధేయతగా మాట్లాడతాం. కానీ తల్లిదండ్రులకి అవిధేయత చూపించకూడదు, తల్లిదండ్రులకి విధేయత కానీ అగౌరవం చూపించకూడదు అనేలాగా ఇస్సాకును చూసి ఎంతమంది నేర్చుకున్న కుమారులు కుమార్తెలు ఉన్నారు. అదే అన్నాడు అక్కడ. బంధించి ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రాహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి, చెయ్యి తేడంటే కొంచెం కింద పడిందా ఏమైపోతాడు? బలి అయిపోతాడు. కింద ఆ కత్తి కింద బలి అయిపోతుంది ఎవరో? లేక పుట్టిన కుమారుడు. కాబట్టి వెంటనే దేవుడు ఏమన్నాడంటే నువ్వు అర్జెంటుగా ఆపే అన్నాడు. చెయ్యి ఎత్తి ఏమన్నాడు చూడండి అక్కడ. అతనితో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు కిందకి చెయ్యి చాపి కత్తి పట్టుకొనక యెహోవా దూత పరలోకన అబ్రహామా అబ్రహాము అని అతను పిలిచెను. అందుకు అతను చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్ని ఏం చేయకము, నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని నాకియ్య అండలు చేసుకోండి, నాకియ్య వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడవని అండలు చేసుకోండి. ఇదే విధేయత అంటే. అబ్రహాము దేవునికి లోపడ్డాడు కాబట్టి ఇస్సాకు అబ్రహాముకు లోపడ్డాడు. అలాగే మన తల్లిదండ్రులు కూడా దేవునికి విధేయత చూపించకపోయినా, తల్లిదండ్రులుగా దేవునికి విధేయత లేకపోయినా, మీకు వాక్యం తెలియకపోయినా మీ పిల్లలు దేవునికి ఎలా విధేయత చూపిస్తారో? మా నాన్నే ఫోన్ నొక్కుతాడు, మా నాన్న ఇష్టానుసారంగా బతుకుతాడు, మా అమ్మ సీరియల్ అంటది, మొగల రేగులు అంటది, పూతరేగులు అంటది అని అంటే ఏం నేర్చుకుంటారని మన గురించి? మన బిహేవియరే మన పిల్లలు చూస్తారు. కాబట్టి తల్లిదండ్రులను బట్టి ఉంటుంది కొంత. 2 పిల్లలు కూడా వారికి వారుగా నేర్చుకునే క్యాపబిలిటీలో వాళ్ళు ఏమయ్యారు తయారవ్వాలండి. ఎందుకంటే ఇస్సాకులా విధేయత ఉండాలి. అబ్రహాము దేవునికి లోపడ్డాడు, భయపడ్డాడు. కాబట్టి ఇస్సాకుకి అబ్రహాముకి ఇస్సాకు భయపడుతున్నాడు. అదే అన్నాడు కిందకి. ఏమన్నాడు చూడండి అక్కడ. భయపడేవాడు, నీవు దేవునికి భయపడేవాడు అని ఇందువలన నాకేమవుతుంది? కనబడుచున్నదేను. అంటే అలా కనబడడానికి, అలా ఇస్తాడా ఇవ్వడనే ఉద్దేశానికి టెస్ట్ పెడితే ఆ టెస్ట్లో పాస్ అయింది అబ్రహాం. అయితే ఆ అబ్రహాము ఆ టెస్ట్లో పాస్ అవ్వడానికి ఎవరు మూల కారణం? ఇస్సాకు లేకపోతే అబ్రహాము ఏమవుడంటే టెస్ట్లో పాస్ అవడం. అంటే తన తండ్రికి లోబడ్డాడు కాబట్టి తండ్రికి చెడ్డ పేరు తీసుకురాకుండా, తండ్రికి అగౌరవం తీసుకురాకుండా దేవుని దగ్గర నుంచి కీర్తి రావడానికి గౌరవం వచ్చేలా తీసుకొచ్చాడు ఎవరో? కుమారుడిని ఇస్సాకు. ఈనాడు కూడా మనం చేసే మంచి పనులు అయితే మన తల్లిదండ్రులకి మంచి పేరు వస్తుంది. మనం చేసే చెడ్డ పనులు అయితే ఆ చెడ్డ పనులు బట్టి మన తల్లిదండ్రులకి ఏమొస్తాయి? చెడ్డ పేరు వస్తుంది. నీ కుమారుడు ఎలాగంట, నువ్వు వాక్యం నేర్చుకున్నావంట, మీ కుమారుడు అక్కడ కనపడ్డాడు, మీ కుమార్తె ఇక్కడ కనపడ్డది, ఇలా మాట్లాడింది, అలా మాట్లాడింది అంటే ఇదేంటండి? ఈ ఇస్సాకు చేసిన పని వలన అబ్రహాముకి గౌరవం వచ్చింది. అది ఇస్సాకే సరిగా ఆ బలికి లోబడకపోతే కనుక ఆ గౌరవం వచ్చేది నువ్వు. అలాగే పిల్లలు కూడా చేసే పనులు బట్టి కుటుంబానికి అపకీర్తి రావాలన్నా వాళ్ళ వల్లనే, కీర్తి రావాలన్నా వారి వల్ల. కాబట్టి విధేయత చూపడమే మీ లక్ష్యంగా పెట్టుకుని బ్రతకాలి. ఇది ఇస్సాకుని చూసి మనం నేర్చుకోవాలి. ఇస్సాకు తర్వాత ఎవరండి మనం ఆలోచన చేస్తుంటే యోసేపు గారు మనకు కనపడతారు. యోసేపు గారు మనం ఆలోచన చేస్తే కనుక ఈయన తెలుసు కదా అని స్టోరీ. ఈయన తన అన్నలో ఏం చేస్తారు? అమ్మేస్తారు. అమ్మేసినప్పుడు ఒక గోతులో పడేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఐగుప్తునికి ఏం చేస్తారు? అమ్మేస్తారు రోకలకి. ఈ రోకలకు అమ్మేసినప్పుడు దేవుడు యోసేపుని ఎన్నుకున్నాడు కాబట్టి యోసేపుని ఏం చేస్తాడు? ప్రధానమంత్రి చేసేస్తాడు. ప్రధానమంత్రి చేసేసిన తర్వాత వాళ్ళ తండ్రి గారు ఊర్లో ఏమొస్తుంది? కరువు వస్తుంది. ఈ కరువు వచ్చినప్పుడు ఈ కరువు గురించి పలానా ఊరికి, అంటే యోసేపు ఉన్న ఊరికి ఎవరు వస్తారో? తన అన్నదమ్ములు వస్తారు. వచ్చినప్పుడు ఏం చేస్తాడు? తన ఇంటికాడ తండ్రిని మర్చిపోవట్లేదు. ఎవరో? యోసేపుని అమ్మేసిన తన సహోదరులు ఇంటికాడ ఉన్న తండ్రిని మర్చిపోలేదు. అందుకోసమే తన సహోదరులు తన కీడు చేసినా తిరిగి కీడు చేయకుండా తన నాన్నగారు ఎలా ఉన్నారో అడుగుతున్నాడు. ఎవరు? యోసేపు గారు అండి. అదే చూద్దాం. ఆదికాండం 50:24 ఆదికాండము 50:24 ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. ఆదికాండము 50:24 నుంచి చదువుదాం. ఆదికాండము 50:24 ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 50:24 యోసేపు తన సహోదరులు చూచి నేనేమవుతున్నాను? చనిపోచున్నాను. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి
ఈ దేశంలో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పెను అని చెప్పేశాడు. మరి యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని ఏం చేసిను, చూడవచ్చునని కలిగించాడు. అప్పుడు మీరు నా ఎముకలు ఎక్కడిని తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు కుమారుడు ఎవరు? యోసేపు. తన అన్నలు వచ్చారు, తన తండ్రి ఎలా ఉన్నాడో మనకి ఈ అధ్యాయం అంతా చదివితే ఏమైపోద్ది, అర్థమైపోద్ది. 22లో యోసేపు అతని తండ్రి కుటుంబం వారును ఐగుప్తులు నివసించిరి. యోసేపు 110 సంవత్సరాలు బ్రతికెను. యోసేపు ఎఫ్రాం యొక్క 3వ తరం పిల్లలను చూచెను. మరి మనష్షే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి. యోసేపు తన సహోదరులు చూసి చెప్పేస్తున్నాడు. ఇంటిగా నాన్నగారు ఎలా ఉంటారో అని అడిగితే ఇంకా మనం కొంచెం ముందుకు చదివితే కనుక. కాబట్టి యోసేపు కూడా తన తండ్రికి ఏం చేశాడు, లోపడ్డాడో విధేయత చూపించాడు. కాబట్టి బైబిల్లో యేసుక్రీస్తు వారు, తిమోతి గారు, ఇంకెవరు, రెకాబీలు, మరొకరు ఎవరు, ఇస్సాకు, మరొక ఆయన ఎవరనంటే యోసేపు గారు. వీళ్ళందరూ దేవునికి ఏం చేసేవారంటే విధేయత చూపించేవారు. మరి అవిధేయులుగా ఎవరైనా ఉన్నారు బైబిల్లో అంటే? దేవుడు తల్లిదండ్రులకు అవిధేయులు అంటే అవిధేయులు ఉన్నారు అంటే అవిధేయులైన వారు కూడా ఉన్నారు బైబిల్లో. వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందో చూద్దాం. వాళ్ళ గురించి కూడా మనం దేవునికి అవిధేయత అనేది ఎప్పుడు స్టార్ట్ అయిపోయిందంటే బైబిల్లో మొట్టమొదటి అవిధేయత ఒక చోట జరుగుతుంది. ఎక్కడది? ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయంలో ఇక్కడ కుటుంబ వాతావరణం గురించి దేవుడు మాట్లాడకపోయినా, ఎందుకంటే దేవుడు యెహోవాగా దేవుడుగా కనపడతాడు. దేవుడి మాట జవదాడతారు. ఫస్ట్ ఎవరో లోబడకుండా జీవిస్తారు ఎవరు అంటే అవ్వగారు. 3వ అధ్యాయము 6వ వచనం చదువుతాం. పరలోకపు తండ్రి తన భర్త అయిన ఆదాముకి ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆదాముని ఆజ్ఞ మీరేలా చేసింది ఎవరంటే అవ్వగారు. 3:6 స్త్రీ ఆ వృక్షం ఆహారం మంచిదనియు కనులకు అందమైనదియు వివేకమిచ్చి రమ్యమైనది ఉండేది చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని, అసలు తీసుకోవడమే తప్పు కదా. నా భర్తకి ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ భర్త తన భార్యకి చెప్తాడు కదా, చెప్పినప్పుడు ఇది ముట్టుకోకూడదు అన్నప్పుడు ఎవరో ఒక అపవాది వచ్చినప్పుడు అపవాది మాట వినిందంటే, అపవాది మాట లోబడిందంటే ఫస్ట్ ఎవరికి లోబడలేదా అర్థం? దేవునికి లోబడలేదా అర్థం. ఈనాడు కూడా చాలా మంది సాతాన్ని ఎదిరించేద్దాం స్టేటస్లు ఎట్టేయచ్చు, వాక్యలు చెప్పేసుకోవచ్చు. అసలు సాతాన్ని ఎదిరించాలంటే మీరు ఫస్ట్ ఒక పని చేయట్లేదు. మీరు ఏంటిది? యాకోబు రాసిన పత్రిక. చాలామంది అపవాదిని ఎదిరించేస్తాం అంటారు, కానీ అసలు మీరు ఎదిరించాలంటే ఒక పని చేయాలి కదా. యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఒక సమాచారం తెలియజేశాడు. 4వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ ఏం చెప్పేశాడు? కాబట్టి దేవునికి ఏం చేయండి, ఫస్ట్ అసలే ఆదాము చెప్పిన ఆజ్ఞని అవ్వగారు లోబడతాయి కనుక, అలాగే ఆదాము గారు కూడా లోబడితే కనుక ఇంకా అవిధేయత ఎక్కడ వస్తుంది? వేరే వాళ్ళ మాట ఎందుకంటాం మనం? ముందు దేవుని మాట విన్నాం కూడా మన తల్లిదండ్రుల మాట విన్నాం. దేవుని మాట వినకపోయి మన తల్లిదండ్రుల మాట ఏంటంటే మనం ఇక్కడ అవ్వగారు కూడా దేవుడు తండ్రిగా ఉంటుంటే, లేదా దేవుడు యెహోవా ఉన్నప్పుడు అవ్వగారు దేవుడు చెప్పిన మాటని మీరేలాగా ఆదాముచే చేయించారు. ఇదేంటంటే అవిధేయత. కారణం ఏంటంటే దేవుని మాటకి లోబడలేదు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏం చేయలేదు, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలం తినే దినమున నిశ్చయముగా నీతో చెప్పేదవు అనే ఆజ్ఞకు భయపడలేదు కనుక ఏం చేశారు? అపవాది మాట విని ఏం చేశారు? మోసపోతూ ఆజ్ఞ మీరారు. ఆజ్ఞ మీరడం వల్ల అవిధేయత వచ్చింది. అవిధేయత వల్ల ఏమొచ్చింది? వాళ్ళకి స్త్రీకి శాపం వచ్చింది. ఆవిడ మాట అన్న పురుషుడికి ఏమొచ్చింది? అతనికి శాపం వచ్చింది. అంటే ఒక మాట అవిధేయత చూపడం వల్ల ఎదురయ్యే పరిస్థితుల ప్రభావాలు అవ్వగారి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం. అవిధేయత చెప్పింది మొట్టమొదట కుటుంబం ఎవరంటే ఆదాము అవ్వ కుటుంబము దేవుని మాటకి అవిధేయత చూపి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఏంటంటే అవిధేయత అనేది. ఇంకా మరొకరు ఎవరో అవిధేయత చూపిస్తారంటే కనుక హొస్నీ గారు, ఫినిహాస్ గారు, వీళ్ళందరూ ఎవరనంటే ఏలీ కుమార్. అసలు ఏలీ ఎంత గొప్పవాడు అండి. ఆ ఏలీ కుమారులు ఎలాంటి పనులు చేస్తారు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుతాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. మొదటి గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుతాం. మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. చదివేద్దాం. ఏలీ కుమారులు. ఏలీ మంచి వ్యక్తి అయినా, కానీ ఏలీ కుమారులు ఎలా ఉన్నారు చూడండి అక్కడ. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి ఏమైపోయారంట? దుర్మార్గులు అయిపోయారంట. దేవుని ఎరగకపోతే మీ పిల్లలు ఏమవుతారు అని అంటే, దేవుని వాక్యం నేర్పకపోతే మీ పిల్లలు ఏమైపోతారో
ఒక వీరప్పన అవడానికి గల కారణం ఎవరు? తల్లి తండ్రి. ఒక వీరప్పలా తయారవడానికి గల కారణం ఎవరు? అతనే. అంటే మొదట దోషి తల్లిదండ్రులు అయితే రెండోది ఎవరంటే అతనే పొనాలు తల్లిదండ్రులు నేర్చుకున్నప్పుడు నేర్చుకోవాలి కదా. ఈనాడు ఒసామా బిన్ లాడెన్ కానీ ప్రపంచంలో కిరాతకులు కానీ కారణం ఏంటంటే దేవుని వాక్యం తెలుసుకోకపోయినా, దేవునికి లోపడపోయినా కుమారులు ఏమైపోతున్నాడు? దుర్మార్గులు అయిపోతారు. నీ కూతురంటే ఇలాంటి పని చేసింది అని అంటే కారణము తల్లిదండ్రులు మంచి వాళ్ళైనా పిల్లలు అవిధేయులు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా చెడ్డ పేరు వచ్చారు. ఎందుకంటే ఏలి కుమారులు ఎలా ఉన్నారంట? ఏలి కుమారులు యెహోవాను ఏం చేసిన వారు? ఎరగని వారు. అంటే దేవుని ఎరగకపోతే ఖచ్చితంగా వీళ్ళు బతుకనేది ఏమైపోద్ది అంటే నాశనం అయిపోద్ది. నిజంగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు తెలియదు కానీ పిల్లలకి భవిష్యత్తులో నేను ఎందుకు వాక్యం నేర్చుకోలేకపోయాను, నేను ఇలా అవ్వడానికి గల కారణం నేనే, దోషి ఎవరంటే నీవే. గల కారణం ఎందుకంటే నువ్వు చిన్నప్పటి నుంచి వాక్యం నేర్చుకోకుండా, దేవుని ఎరగకుండా, ప్రభునేసుకృష్ణుని తెలుసుకోకుండా, పరిశుద్ధాత్మ ఎరగకుండా, బాప్తిస్మం తెలుసుకోకుండా, విశ్వాసం తెలుసుకోకుండా పెరిగినందుకు నీ స్థితి ఏమైపోద్ది అంటే దుర్మార్గ దశలోకి వెళ్ళిపోతుంది. దాని కారకుడు ఎవరంటే నీవే. పైన మాట్లాడుతూ 11లో ఒక సమాచారం తెలియజేశాడు. 9వ వచనం చదువుతాం. తన భక్తుల పాదం తొట్టెళ్ళకుండా ఆయన వారిని కాపాడును, దుర్మార్గుల అంధకారం ముందు మాట మునుగుదు, బలము చేత ఎవడనో జయమును అందడు, యెహోవాతో వాదించేవారు నాశనం అవుతారు. పరమండలంలో నుండి ఆయన వారిపైన ఉరుము వలె గర్జించును, లోకం సరిహద్దుల్లో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును, తాను నియమించిన రాజులకు ఆయన బలం ఇచ్చును, తాను అభిషేకించిన వారికి అధిక బలం కలిగజేయను. తర్వాత ఎలక్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయిను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట ఏం చేస్తాడంట? యెహోవాకు పరిచయం చేస్తున్నాడు. ఏలి కుమారులేమో, ఓ బాలుడేమో ఎవరి దగ్గర పని చేస్తున్నారు? ఏలి దగ్గర యాజకత్వం చేస్తున్నాడు. కానీ ఏలి కుమారులు ఎలా ఉన్నారు? దుర్మార్గులు ఉన్నారు. మనమేమో మన దగ్గర చాలామంది వాక్యం వింటున్నారు. మన కుమారులు దారిద్ర్యంగా ఎంత దరిద్రంగా ఉంటుందో పరిస్థితి మీరు ఫేస్ చేయాలి, అర్థమవుతుంది. ఇప్పుడు ఇలాగే ఉంది పరిస్థితి. ఎక్కడ ఉన్నాయంటే యోబు గారు మంచోళ్ళే, యోబు గారు కుమారులు మంచివారు కాదు. ఇప్పుడు సేవకులు అంటున్నారు, సేవకుల కుమారులు ఎంత భయంకరంగా తయారవుతున్నారు. అలాగే ఈనాడు సేవకులను కుమారులనే కాదు కానీ వాక్యం నేర్చుకున్న ప్రతి తల్లిదండ్రులు కుమారులు ఎలా ఉంటున్నారో, మీ దగ్గర వాక్యం వినే వాళ్ళు చాలామంది ఉంటున్నారు, మీ మాట విని లోబడి ఉంటున్నారు, మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలు లోబడతలేదా? మీ పిల్లలు అవిధేయులుగా ఉన్నారా? దానికి కారకులు ఎవరు? సో ఆలోచించండి. ఇది కూడా ఒక బాలుడు యాజకుడైన ఏలి ఎదుట ఏం చేస్తున్నాడో యెహోవాకు పరిచయం చేస్తానంటాడు. కానీ ఏలి కుమారులు ఏమైపోయారు? దుర్మార్గులు అయిపోయారు. ఏలి కుమారులు యెహోవాను ఎరిగిన వారే మిక్కిలి దుర్మార్గులు ఏంటి? జనుల విషయమై యాజకులు చేయించి వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలిపశువును వధించిన మీదట మాంసం ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్లు గల కొంకుని తీసుకొని వచ్చి బొరుసులో కానీ, తప్పేళ్లలో కానీ, గూనుగులో కానీ, కొండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కొంకు చేత బయటకు వచ్చినంత యాజకుడు తన కొరకు తీసుకొను షిలోహు వచ్చే వరకు ఇశ్రాయేలు అందరికీ వీరు ఎలాగుని చేయవచ్చురి అని చెప్పేశాడు. కాబట్టి ఏలి కుమారులు ఇలాంటి భయంకరమైన పరిస్థితులు, ఎందుకంటే వాళ్ళు ఎంత తప్పు చేస్తారో కింద మాట్లాడేశాడు 22లో. ఏమని? ఏలి బహురుద్రాయన్ ఇశ్రాయేలుకు తన కుమారులు చేసిన కార్యములనియు, ఇశ్రాయేలు దేవుడు ఏం చేశాడంట? కొన్ని కార్యక్రమాలు చేశాడు. అదే మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలుకు తన కుమారులు చేసిన కార్యములనియు, ఎవరి కుమారులు? ఏలి కుమారులు. ఏలి కుమారులు చేసిన కార్యములనియు వారు ప్రత్యక్ష గుడారం ద్వారా అంటే టెబర్నకల్స్ దగ్గర ఏం చేశారంట? దగ్గర సేవ చేటుకు వచ్చిన స్త్రీలతో ఏం చేశారు? ఎంత భయంకరమైన పరిస్థితి. ఆ సేవకుడైన ఏలి కుమారులు అక్కడికి వచ్చిన స్త్రీలతో వ్యభిచారం చేస్తారంటే ఇది ఎంత భయంకరమైన పరిస్థితి. ఈ పరిస్థితి ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే కుమార్తెలకి వాక్యం ఎరగకపోతే, దేవుని తెలుసుకోకపోతే వచ్చిన స్త్రీలతో ఏం చేస్తారంటే సైనించారంటే వీళ్ళు దుర్మార్గులు అని మాట్లాడే దేవుడు. వచ్చిన స్త్రీలతో సైనించుటాయో అను మాని మాట చెవిని పడగా వారిని ఏం చేస్తారంటే పిలిపించి ఇట్లా అన్నాడు, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు ఏలికి వినబడిపోయినాయంట. వినబడినవి ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేస్తున్నారు? నా కుమారులారా ఇలా చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు ఏం చేస్తారో ఏ తప్పు చేయడం కాకుండా అనేక మంది వాళ్ళు చూసి ఏం నేర్చుకుంటారు? సేవకుల కుమారులే సరిగా లేరనుకోండి, సేవకుల కూతురులే సరిగా లేరనుకోండి, వాళ్ళు చూసి మిగతా వాళ్ళు ఏం నేర్చుకుంటారు? మిమ్మల్ని బట్టి ఏమన్నాడు చూడండి అక్కడ, యెహోవా జనులు మీరు అతిక్రమ చేస్తున్నారు, నరునికి నరుడు తప్పు చేసినట్లా దేవుడు విమర్శ చేయను. కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసినట్లా వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను? ఎవడు విజ్ఞాపన చేస్తాడో? అదే మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, అయితే యెహోవా వారిని ఏం చేస్తాడో చంపదలిచి ఉండేది కనుక వారు తమ తండ్రి యొక్క మొరను ఏం చేశారు? వెనకపోయారు అని చెప్పేశాడు. ఒక బాలుడేమో సమూయేలేమో ఏలి దగ్గర సేవ పరిచయం చేయడానికి వస్తుంటే ఏలి కుమారులేమో దుర్మార్గులుగా ఉన్నారు. ఈనాడు కూడా చాలామంది సేవకు కుమారులు ఏం చేస్తారంటే వేరే వచ్చిన సంఘంలో ఉన్న అబ్బాయి వెళ్ళిపోవడం,
సంఘంలో అమ్మాయితో వెళ్ళిపోవడం, ఈ పరిస్థితులు చేయట్లేదా? సంఘాల్లోనే లవ్లు, సంఘాల్లోనే చాటింగ్లు. ఇది దుర్మార్గులైన చేస్తున్న కుమారులు, అవిధేయులైన కుమారులు చేసే పని ఇది. కాబట్టి అవిధేయులు ఎవరున్నారు అంటే ఏలి కుమారులు కనపడుతున్నారు, అవ్వగారు కనపడుతున్నారు, మొట్టమొదటి కుటుంబం కనపడుతుంది మనకి. ఇది రెండో విషయం. 17 కూడా మనం చదివితే 17లో కూడా చెప్పాడు చూడండి అక్కడ. అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయటి యందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు ఏమైపోయారంట, అసలు దేవుడు బలర్పించడానికి అక్కడ యవ్వనులు ఏం చేస్తున్నారు, కారణం అయిపోయారంటండి. అదే మాట్లాడ. అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయటి యందు, యెహోవాకు నైవేద్యం చేయాలంటే అసహ్యం చేసుకుంటున్నారంట. కారణం, మేము మీకు దేవునికి యాజకత్వం చేస్తున్న ఏలి కుమారుడు దరిద్రంగా ఉన్నప్పుడు ఏలి దగ్గరికి వెళ్ళి ఎలా సేవ చేయగలరండి? వాళ్ళ దగ్గరకు వచ్చి ఎలా వాక్యం నేర్చుకోగలరు? వాళ్ళ కుమారులు మంచోళ్ళు కాదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదని ఇలాగా ఏ క్రైస్తవ తల్లిదండ్రులకి వారి కుమారులు అలా అనకూడదు, గుర్తుపెట్టుకోండి. యెహోవా నైవేద్యం చేయటి యందు అసహ్యపడుటకు ఆ యవ్వనుల కారమేరు కనుక వారి పాపము యెహోవా సన్నిధిని ఏమైపోయింది, బహు గొప్పదాయిను అని చెప్పేశాడు. 34 కూడా మాట్లాడుతున్నాడు. ఏమని? నీ 2 కుమారులైనా, పేర్లు మాట్లాడేశాను. ఆ ఇద్దరులు ఎవరంట? హొప్నీకిని ఫినేహాసునకును సంభవించినవి నేను చెప్పిన దానికి నీకు ఎలా ఉంటుంది, సూచన కొండను. ఒక్క నాటినందే వారు ఏమవుతారో, ఒకేసారి ఒక్క నాటినంది ఏమవుతారు, మరణం. అప్పుడు దుర్మార్గులు ఏమైపోతారంట, ఎప్పటికైనా మరణం అయిపోతారు. కాబట్టి దుర్మార్గులుగా తయారవడానికి గల కారణం ఏంటి? కుమారుల్ని సరిగా పెంచకపోవడం తల్లిదండ్రుల కారణం అయితే, కుమారులు వాక్యం నేర్చుకోకపోవడం కూడా వారి మరణ దశకు వెళ్ళిపోయే పరిస్థితి అయిపోతుంది. అలా తెచ్చేసుకుంటారు. తను స్వతహాగా పిల్లలు ఏం చేసుకుంటారు ఈనాడు యవనస్తులు, తమ స్వతహాగా చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి గల కారణం దేవుడిచ్చిన తల్లిదండ్రులకి అవిధేయత చూపడమే వారు చేసిన దుర్మార్గపు కార్యక్రమం. ఈ సంగతి ఎరగాలి. మరొక విషయాన్ని కనుక మనం వాళ్ళు చేస్తుంటే అబ్షాలోము గారు కనగడతారు మనకి. అబ్షాలోము ఎవరంటే దావీదు కుమారుడు. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయము 6వ వచనంలో దావీదు గారు ఎవరు? దేవుని ఇష్టానుసారుడు అయితే దావీదు గారి యొక్క తన తండ్రి అయిన దావీదుకి వ్యతిరేకంగా బ్రతుకుతాడు, వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి బ్రతుకుతాడు. ఎవరంటే అబ్షాలోము. 15వ అధ్యాయం 6వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. 15 నుంచి 1 నుంచి చదివేద్దాం, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇది అయిన తర్వాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకే 50 మంది బంటులను ఏర్పరచుకొని ఉదయమునే లేచి బయలుదేరి పట్టణపు యొక్క గుమ్మంపు మార్గమందు ఒక తట్టును నిలిచి రాజు చేత తీర్పునందుటికై వాద్యమాడు వారు ఎవరైనా వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి, నీవు ఏ ఊరు వాడు అని అడుగుచుండే, నీ దాసుడైన నేను ఇశ్రాయేలు గోత్రములలో ఫలాని దానికని చేరిన వాడిని వాడు చెప్పగా, అబ్షాలోము నీ వాద్యం సరిగాను న్యాయంగాను ఉన్నది కానీ దాన్ని విచారించడానికే నియమింపడిన వాడు రాజునొద్ద ఒకడు లేడని చెప్పి, నేను ఈ దేశమునకు ఎవరిని అసలు విచారించేవాడు ఎవడో లేడని చెప్తున్నాడు. ఎవరో? అబ్షాలోము. నేను ఈ దేశమునకు న్యాయాధిపతిని ఉండుట ఎంత మేలు. అసలు ఇతనే అనేసుకుంటాడు ఏమంటే, నేను న్యాయాధిపతి ఉండుట ఎంత మేలు. అప్పుడు వ్యాజ్యమాడు వారు నా యొద్దకు వత్తురు, నేను వారికి న్యాయం తెచ్చినని చెప్పిన వచ్చాను. మరియు తనకు నమస్కారం చేయటికై ఎవరికంట? అబ్షాలోముకి నమస్కారం చేయాలంటండి. అసలు నమస్కారం ఎవరికి చేయాలి? దేవునికి చేయాలి. మరి దేవునికి చేయవలసిందని అబ్షాలోము ఎంత గర్విస్తున్నాడు చూడండి. ఇతను దావీదు కుమారుడు అంటే దేవునికి తిరుగుబాటు చేసిన వ్యక్తి. అక్కడ మాట్లాడుతున్నాడు. మరియు తనకు నమస్కారం చేయటకే ఎవడైనా తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతన్ని పట్టుకుని ఏం చేస్తాడంట, ముద్దు పెట్టుకొంచు అంటే పట్టుకుంటున్నాడు, నమస్కారం చేసి చేయి పట్టుకుని ముద్దు పెడుతున్నాడు. ముద్దు పెట్టు వచ్చింది. తీర్పునందుటికే రాజునతకు వచ్చిన ఇశ్రాయేలందరికీ అబ్షాలోము ఈ ప్రకారం చేసి ఇశ్రాయేలందరినీ తన తట్టుగా ఏం చేస్తాడంట, తిప్పుకుంటున్నాడు. అంటే దావీదుకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు. అసలు దేవునికి వెళ్ళవలసిన ఘనత, దేవునికి వెళ్ళవలసిన కార్యక్రమం ఏం చేస్తున్నాడో ఇతను ఆశిస్తున్నాడు. అందుకోసమే మనకి క్రొత్తలో కూడా సంఘటన జరుగుతుంది. ఏమని? చాలామంది హేరోదు స్వరం విన్నప్పుడు ఇది ఏమంటారో, ఇది దైవస్వరమే కానీ ఏం కాదు, ఇది మానస్వరం కాదంటారు. అంటే అలా చెప్పినప్పుడు హేరోదు ఏమనాలంటే అసలు దైవస్వరం మీరు అనకూడదు, దేవుని స్వరం అనకూడదు, దేవునికి వెళ్ళవలసిన నాకు ఘనత ఇవ్వకూడదని అంటే అతను అలా ఘనత పొందినందున అపోస్తలుల గారిలో ఉంటుంది. కాబట్టి దేవునికి ఇవ్వాల్సిన క్రెడిట్ అంతా ఎవరు తీసుకున్నాడో అబ్షాలోము అని దుర్మార్గుడు చేస్తున్నాడు ఈ పని. దావీదు గొప్పోడు కాదు, అతను పుట్టిన కుమారుడు ఒక కుమారుడు అబ్షాలోము అయితే అబ్షాలోము ఎంత దారుణంగా ఉన్నాడు చూడండి. 400 సంవత్సరాలు జరిగిన మీదట
అబ్షాలోము రాజునతకు వచ్చి, నీ దాసుడైన నేను సిరియా దేశం నందలి గెషూరు నందుండగా యెహోవా నన్ను యెరూషలేము తిరిగి రప్పించినట్లా నేను ఆయన్ని సేవించిన మొక్కుకుంటున్నాను కనుక నేను హెబ్రోనుకు పోయి యెహోవాకు నేను మొక్కు తీర్చుకొనుటకు నాకు సెలవేమని చేయగా రాజు సుఖముగా పొమ్మని సెలవిచ్చిన కనుక అది లేచి హెబ్రోను పోయాను. అబ్షాలోము మీరు బాగా నాది విన్నప్పుడు అబ్షాలోము హెబ్రోన్లో ఏలుచున్నాడని కేకలు వేయడని చెప్పుడికి ఇశ్రాయేలు గోత్రంలోని ఎద్దకు వేగుల వారిని పంపాను. విన్నాకు పిలబడి ఉండి 200 మంది యెరూషలేములో నుండి అబ్షాలోముతో కూడా బయలుదేరి ఉండిరి. వీరు ఏమీ తెలియక యథార్థమైన మనసుతో అతను కూడా వెళ్ళమన్నారు కాబట్టి ఏం తెలియక వెళ్ళిపోతున్నారు. అబ్షాలోముతో యథార్థమైన మనసుతో వెళ్ళింటారు, తెలియక వెళ్ళారంటారు. మరియు బలి అర్పింపల నుండి అబ్షాలోము గిలోనీయుడైన అహీతోపెలు అని దావీదు యొక్క మంత్రిని గిలో అని అతను ఊరు నుండి పిలిపించి ఉండెను. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరీ ఎక్కువ చేత కుట్ర ఏమైపోయిందంట, బహుబలమైన. అంటే ఇలా కుట్రపూరితంగా కొంతమందిని ప్రేరేపించిన వాడు ఎవరో, అబ్షాలోము. దావీదు మంచోడే, దావీదు ఎలాంటి వాడు, దేవునికి ఇష్టానుసారుడు. దావీదు కుమారుడు ఎలాంటి వాడు, దేవునికి తిరుగుబాటు చేసి దేవునికి వెళ్ళవలసిన ఘనతని పొందుకున్నవాడు ఎవరంటే అబ్షాలోము. కాబట్టి అబ్షాలోము వల్లే కూడా చాలామంది కుమార్తెలు కూడా చాలామంది ఉన్నవారు ఉంటున్నారండి. ఇలాగ మనం 3 విషయాలు ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే ఇది మనకు క్రొత్తలో కూడా చెప్తాడు చూడండి. తిమోతి రాసిన 2వ పత్రిక. తిమోతి రాసిన 2వ పత్రికలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. తిమోతి రాసిన 2వ పత్రికలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. ఏమని? తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదువుతాం. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకి అవిధేయులు. మరోసారి క్రొత్తనంలో రోమపత్రికలోనే కాకుండా తిమోతి పత్రికలో గల చెప్పడానికి గల కారణం ఏంటి? సమాజంలో ఎవరున్నారంటే తల్లిదండ్రులకి అవిధేయులు వారు ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులకి అవిధేయులుగా అబ్షాలోము కనపడుతున్నాడు. నెక్స్ట్ ఎవరు కనపడ్డారు మనకి? ఏలి కుమారులు కనపడ్డారు, ఆదాము అవ్వగారు కనపడ్డారు. వీళ్ళందరూ ఎవరంటే దేవునికి అవిధేయత చూపిస్తున్నవారు. మనం మరొక సందర్భం చూస్తే కనుక ఒక ఉపమానం కనపడుతుంది అక్కడ లోకసువార్తలో. లోకసువార్తలో ఒక సమాచారం తెలియజేశాడు. లోకసువార్త 15వ అధ్యాయం 12వ వచనం. లోకసువార్త 15వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. లోకసువార్త 15:12లో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 15వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ ఈ కుమారులు ఎలా ఉన్నారంటే, మరియు ఆయన ఇట్లా, ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారంట. ఒక మనిషికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకొచ్చు భాగం ఏమని తన తండ్రిని అడుగుగా అతడు వారికి తన ఆస్తి ఇచ్చి పంచిపెట్టు. ఈనాడు చాలామంది కూడా ఇప్పుడు ఎదిగిపోతే ఏం చేస్తారంటే, ఏదైనా తిట్టినా ఏదైనా కొట్టినా నా ఆస్తి నాకు ఇచ్చి నేను బయటికి వెళ్ళిపోతానంటారు. పరిస్థితి ఏమైంది? ఏంటిది? ఇది అందరూ తెలిసిన యథార్థ గాథ. ఏంటిది? ఎలాంటిది అంటే, తండ్రి ఆస్తిని పట్టుకెళ్ళాడు, ఫ్రెండ్స్తో పాడు చేశాడు, తింటాగా తిండి లేదు, పంది పొట్టులోని పొట్టు తిన్నాడు. అంటే ఒక తండ్రిని విడిచిపెట్టి కుమారులు వెళ్తే ఎంత భయంకరమైన పరిస్థితి అయిపోద్దో ఈ తప్పిపోయిన కుమారుని చూసిన. ఈ తప్పిపోయిన కుమారుని పనికిమాల కుమారుడు అంటారు. ఎందుకని అంటే, పనికిమాల కుమారుడు ఎవరో తెలుసా? తండ్రి దగ్గర ఉన్నప్పుడు, తండ్రి పెంచుతున్నప్పుడు, తండ్రి పోషిస్తున్నప్పుడు విలువ తెలియక నేను నాకు ఆస్తి ఇచ్చి వెళ్ళిపోతాను, నాకు డబ్బులు ఇచ్చి నేను వెళ్ళిపోతాను అని అన్న తర్వాత పరిస్థితి ఎంత భయంకరమైపోయిందో తప్పిపోయిన కుమారుని చూసి నేర్చుకోవాలి చాలామంది. కిందకి మాట్లాడేశాడు. ఏమన్నాడో తండ్రి ఇచ్చేశాడు. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తాన్ని కూర్చుకొని దూరదేశానికి ఏమైపోయాడు? ప్రయాణం అయిపోయి అతడు తన ఆశని దుర్వ్యాపారం వల్ల ఏం చేశాడు? డబ్బు వస్తే ఏం చేస్తాడు? డబ్బు ఉంది కదని బెల్లం చుట్టూ ఈగలు ఎలా అయితే, చీమలు ఎలా అయితే చేరతాయో, డబ్బు ఉన్న చుట్టూ ఆ మనిషి చుట్టూ ఫ్రెండ్స్ అలాగే చేరారు. దుర్వ్యాపారంలో పాడు చేశాడు. పాడు చేసి ఏమైపోయాడు? అదంతా ఈ ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం ముందు ఖర్చు అయిపోయిన తర్వాత వచ్చిందంటే ఏంటి? కరువు. ఎంత భయంకరంగా ఉంటుంది పరిస్థితి. అబ్బాయి పరిస్థితి బయటికి వెళ్ళిపోయాడు, హీరోలో బయటికి వెళ్ళిపోయాడు, ఏదో సాధిద్దామని వెళ్ళిపోయాడు, తల్లిదండ్రులని జవదాండి వెళ్ళిపోయాడు, ఆశ తీసుకుని వెళ్ళిపోయాడు, అయిపోయింది, కరువు వచ్చింది. పరిస్థితి చూడ ఎంత మారిపోయిందో. ఆ దేశం ముందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశంలో ఒకని చేత చేరు. అతడు పందులను మేపుడకు తన పొలంలోనికి వాడిని పంపిను. వాడు పందులు తిని పొట్టుతో, అదేంటి డబ్బులన్నీ ఉండగా పందులు దగ్గరికి వచ్చాడంటే కనుక పరిస్థితి ఎలా అయిపోతాడంటే, ఒక యవ్వనస్తుడు డబ్బును ఎలాగించాలో తెలియకపోతే డబ్బును ఏం చేస్తాడో పాడు చేస్తాడు. అప్పుడు తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వకపోవడానికి గల కారణం, తల్లిదండ్రుల ఆస్తి అంటే వాళ్ళు చనిపోయే వరకు ఆస్తి ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే, అదొక్కసారి పాడు చేసుకుంటే మళ్ళీ తిరిగి సంపాదించలేని పరిస్థితి. ఎవరిది?
కుమారుడిది కుమార్తె, గుర్తుపెట్టుకోండి, అదే మాట్లాడుతున్నాడు. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడింది కానీ ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద నుండి ఎంతో మంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనేది ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకం విరోధముగాను నీ ఎదుట నేను చేశాను పాపం. ఎప్పుడు తెలుసుకున్నాడో? మొత్తం అంతా గ్రాఫ్ అంతా కింద గడిపినప్పుడు తెలుసుకున్నాడు. తన పరిస్థితి అంతా తను వదిలేసిన తర్వాత, తనకి ఇబ్బందులు వచ్చిన తర్వాత, కరువు సంభవించిన తర్వాత, తప్పిపోయిన కుమారుడు తప్పిపోయిన తర్వాత తెలుసుకున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఈ సన్నివేశము ఎవరి తల్లిదండ్రులు అయినా జరిగితే కనుక ఇతనైతే చేర్చుకున్నాడేమో కానీ ఇప్పుడు ఏ తల్లిదండ్రులు చేర్చుకోవాలి ఆ పిల్లడి పరిస్థితి ఏంటి? ఇంకా దేశ దెమ్మర అయిపోతాడు, పిచ్చోడు అయిపోతాడు. కాబట్టి ఇక్కడ తప్పిపోయిన కుమారుడిని ఆ తండ్రి చేర్చుకున్నాడు. గల కారణం ఏంటంటే తను తప్పు తెలుసుకుని వచ్చాడు కాబట్టి చేర్చుకున్నాడు. కానీ ఇప్పుడు చాలామంది ఇప్పుడు హీరోలు అండి పిల్లలు ఎలాగనంటే కనుక వంద కథ ఆస్తి దుర్వినియోగం చేస్తారు. కొనుక్కునే బండి వాడు కాదు, వేసుకునే వస్త్రాల వాడి కాదు, తన జోబులో ఉన్న డబ్బులు వాడు కాదు. బయటికి ఏం చేస్తారంటే బిల్డప్ ఇస్తారు, బయటికి ఏం చేస్తారంటే బైక్ పైకి లేపుతారు, అమ్మాయిల ముందు షికారు చేస్తారు, అమ్మాయిల మీద రింగ్లు వేస్తారు, రౌండ్లు వేస్తారు. ఎలా అంటే ₹1 విడిది కాదు. ఆ ₹1 పరిస్థితి లేకపోతే తనని రోడ్డు మీద నిలిచే పెడతా ఆ అబ్బాయిని అసలు ఎవరు కుమారుడు అని అంటే ఎవరు కూడా లెక్క చేయని పరిస్థితి. ఎందుకంటే తల్లిదండ్రులకి అవిధేయులైతే పరిస్థితి చాలా భయంకరమే. పందులు తినే పొట్టు తినే పరిస్థితి అయిపోయింది. ఎవరి మాట వినలేనందుకు? తల్లిదండ్రుల మాట వినలేనందుకు. ఎవరిదే? తప్పిపోయిన కుమారుడు. ఇప్పుడు తెలియదు పరిస్థితి. ఇది అనుభవిస్తున్నప్పుడు, ఫేస్ చేస్తున్నప్పుడు, మా అమ్మ నాన్న ఉండగా నేను వాళ్ళు రెక్లెస్ చేశాను, వాళ్ళ మాట వినలేకపోయాను, వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడాను, దూషించాను, తిట్టాను, నా పరిస్థితి ఎలా అయిపోయిందే, దానికి కారణం నేనే అని ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తున్నప్పుడు వస్తుందని పెయిన్ చాలా భయంకరంగా ఉంటుంది పిల్లలకి. అందుకోసమే దేవుడిచ్చిన తల్లిదండ్రులకి అవి అయితే వాళ్ళ పరిస్థితి కారు చీకట్లాగిపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఇది రెండో సందర్భం. మనకి మూడో సందర్భం కనబడుతుంది. అయితే మనం అవిధేయుల్ని చూస్తాం, విధేయుల్ని చూస్తాం. విధేయులు ఎవరో? యేసుక్రీస్తు వారు, తిమోతి, నెక్స్ట్ ఎవరు? ఇస్సాకు గారు, యోసేపు గారు విధేయులు. అయితే అవిధేయులు ఎవరు? అవిధేయులు ఎవరంటే ఆదాము అవ్వ గారు, నెక్స్ట్ ఎవరంటే ఏలీ కుమారులు అబ్షాలోము, మరొకరు ఎవరు? తల్లిదండ్రులకి అవిధేయులు. ఐదోది ఎవరంటే తప్పిపోయిన కుమారుడు. అయితే విధేయులు ఉంటే ప్రయోజనాలు ఏంటి, అవిధేయులు ఉంటే నష్టాలు ఏంటి అని అంటే విధేయులు ఉండడం వల్ల ప్రయోజనాలు అంటే తల్లిదండ్రుల మాట విని వాళ్ళు చెప్పినట్టు నడుచుకుని వాళ్ళు గౌరవించి వాళ్ళు సన్మానిస్తే ఉపయోగాలే కానీ ఉపయోగాలు ఏమీ కాదండి. కాబట్టి దానివల్ల వచ్చే కార్యక్రమాలు ఏంటంటే కనుక పాతంలో ఇశ్రాయేలుకి చెప్పాడు, పురాతనలో మనకే చెప్పాడు. నిర్గమాకాండం 20వ అధ్యాయం. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. నిర్గమాకాండం 20వ అధ్యాయము 20వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో, అంటే దేవుడు ఆనాడు ఇశ్రాయేలుకి అనగా 12 గోత్రాల వారికి దేవుడు ఏమనుకున్నాడంటే దేశం ఇవ్వాలనుకున్నాడు. ఆ దేశం ఏంటి? కనాన్. ఆ కనాన్ అంటే ఇచ్చిన దేశంలో దీర్ఘాయువు అంటే అర్థం ఏంటి? ఇంకా ఎల్లప్పుడూ, అంటే మధ్యలోనే చచ్చిపోకుండా, మధ్యలోనే బ్యానర్ల మీద ఎగిరిపోకుండా. ఈనాడు చిన్నపిల్లలందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే బ్యానర్ల మీద వెళ్ళిపోతున్నారు. కారణం అవిధేయత. కాబట్టి ఇప్పుడు దీర్ఘాయువుగా కలకాలము దేవుడిచ్చిన నీకు ఎన్నైతే సంవత్సరాలు ఇచ్చాడో అంతకాలం నువ్వు బ్రతకాలంటే చేయవలసిన పని ఏంటంటే తల్లిదండ్రులకు లోపడాలి, తల్లిదండ్రులు సన్మానించాలి. చాలామంది పిల్లల వయసు ఇంకా అవ్వకముందే, వృద్ధాప్యం రాకముందే, మధ్య వయసు రాకముందు చచ్చిపోయిన చాలా మంది ఉన్నారు, పెళ్ళి అవ్వకుండా చచ్చిపోయిన చాలా మంది ఉన్నారంటే ఉన్నారు. కారణం అవిధేయత. తల్లిదండ్రి అవిధేయులైనా, తల్లిదండ్రులు వాక్యం ఎరగపోయినా కంపల్సరీ వాక్యం ఎరిగిన వీరు ఆ వాక్యం ఎరగలేని తల్లిదండ్రులు కూడా లోపడాలి. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులను గుర్తుపెట్టుకోండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో, మన దేశంలో మనము అప్పుడే వెళ్ళిపోయే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే తల్లి తండ్రిని జవదాటినప్పుడు. అదే అన్నాడు అక్కడ, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు. మీ అబ్బాయి ఏంటంటే అప్పుడే చచ్చిపోయాడా, మీ అమ్మాయి ఏంటంటే అప్పుడే చచ్చిపోయిందా అని అంటే మా అమ్మాయి అబ్బాయి చచ్చిపోవడానికి గల కారణం అది చచ్చిపోవడమే బెటర్ అంటారు కొంతమంది. ఎందుకంటే మాకు బతుకుండగా ఎప్పుడు ఏమవ్వలేదంటే సుఖపాటనే ఇవ్వలేదు, బతుకుండగా బాధ పెట్టాడు, బతుకుండగా ఏం చేసాడు, ఇబ్బంది పెట్టాడు. అలా ఇబ్బంది పెట్టి తల్లిదండ్రులు కన్నందుకు వెళ్ళి ఇంత కన్నాను రా బాబా అనే కుమార్తెలు కంపల్సరీ భూమి మీద లెగిసిపోతాడు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తండ్రిని తల్లిని. అందుకోసం పెద్దోళ్ళు పిల్లల్ని వరకు నువ్వు చచ్చిపోతే బెటర్రా అని కూడా అనకండి అంటారు. ఎందు గురించి అంటే దేవుడు అంత అధికారం ఇచ్చేసాడు తల్లిదండ్రులకి. ఏమనంటే
పిల్లల్ని మంచిగా పోషించేలాగా, మంచిగా సంరక్షించేలాగా, దీవించేలాగా, బ్లెస్ చేసేలాగా గౌరవం, సన్మానించడం. అది ఎందు గురించి అంటే తల్లిదండ్రుల కథ ఒబీడియన్స్ చూపడం. అలా చూపితే దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఇక్కడ మాట్లాడతారు, దీర్ఘాయుష్మంతులు అవునట్లు నీ తల్లిని, ఎవరైనా దీర్ఘాయులు అవ్వాలంటే, కలకాలం బ్రతకాలంటే, భూమి మీద ఉండాలంటే, దేవుని పని పూర్తిగా చేయాలంటే మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు తృణీకరించకండి. తృణీకరించారా కాలానికి ముందు మీరు చచ్చిపోతారు, గుర్తుపెట్టుకోండి. దీర్ఘాయుష్మంతులు అవునట్లు నీ తల్లి నీ తండ్రిని సన్మానించుము అని చెప్పేశాడు. మనకి క్రొత్తలో కూడా మాట్లాడుతున్నాడు. అంటే మొట్టమొదటిది ఏంటంటే దీర్ఘాయుష్ కలిగి మనం బ్రతుకుతాం. లేదు వాళ్ళకి సన్మానించలేదా ఏమైపోతాం కూడా చూడండి. అది కూడా ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 6వ అధ్యాయము 2వ వచనం, ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. నీకు మేలు ఏంటంట, ఇక్కడ మరొక మాట మాట్లాడుతున్నాడు. అక్కడ దీర్ఘాయుష్మంతుడు అయితే ఇక్కడ ఏం కలగాలంటే మేలు కలగాలి. మనకి మన జీవితంలో చేసే ప్రతి పని కీడు జరిగింది అనుకోండి, దానికి కారణం మన ఇంట్లో తల్లిదండ్రులు ఏం చేస్తున్నాం, నెగ్లెక్ట్ చేస్తున్నాం. మన ఇంట్లో తల్లిదండ్రులు ఏం చేస్తున్నాం, అవిదే చూపిస్తున్నాం. నీకు ఎప్పుడు కీడే జరుగుతుందంటే దానికి కారకుడు నువ్వే. గల కారణం ఏంటంటే నీ ఇంట్లో ఉన్నవారికి మేలు చేయట్లేదు కాబట్టి నీకు ఎదురయ్యేది ఏంటిది, కీడే. నీకు మేలు కలిగినట్లు చాలామంది ఏం కోరుకుంటారండి, మేలు కలిగే బ్రతకాలనుకుంటారు. అది మీ చేతిలో ఉన్నది, ఎవరి చేతిలో ఉందో, పిల్లల చేతిలో ఉన్నది. ఏంటంటే ఆ పిల్లల చేతులు ఇచ్చేసాడు దేవుడు. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద ఎలా ఉంటావు, దీర్ఘాయుష్మంతుడు అగుదువు. వాగ్దానముతో కూడిన ఆజ్ఞలు ఏంటంట, ధర్మశాస్త్రంలో అయితే 5వ ఆజ్ఞ, క్రొత్తలో అయితే ఎన్ని ఆజ్ఞ ఇది, మొదటిది. వాగ్దానముతో కూడిన ఆజ్ఞల్లో ఎన్నదంట అంటే ఒక మొదటి ఆజ్ఞని, ఆజ్ఞాతిక్రమే పాపం, పాపంలో చేయటం ఏంటి, మరణం. మీరు మొదటి ఆజ్ఞని మీద ఇంకా పరలోకం ఎక్కడికి వెళ్తారు అంటే అవిధేయులైన వారికి దీర్ఘాయువు ఉంటుంది, 2 ఏముంటుంది, మేలు ఉంటుంది అని చెప్పేశాడు. మరొక విషయం చదివితే కొలస్సీయుల రాసిన పత్రిక 3:20, కొలస్సీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదువుతాం. అంటే తల్లిదండ్రులకు విధేయులైన వారికి ఉన్న ప్రయోజనం ఏంటంటే కనుక 3వ అధ్యాయం 20వ వచనం అక్కడ మాట్లాడేశాడు. పిల్లలారా అన్ని విషయములో, ఎన్ని విషయాల్లో, మా నాన్న మాట కొన్ని విషయాలు అంటాను కానీ కొన్ని విషయాలు లేను, మా అమ్మ మాట కొన్ని విషయాలు అంటాను కానీ కొన్ని విషయాలు లేను, మా నాన్నకి అవమానం తెస్తాను, ఇష్టానుసారంగా బతుకుతాను, ఎలా పడతాను జీవిస్తానంటే ఇది దేవుడు కంపల్సరీ ఒప్పుకోని కార్యక్రమం. ఎన్ని విషయాలలో పడాలి మీ నాన్నకి మీ అమ్మకి అంటే అన్ని విషయాలలో పడాలి. పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి అని చెప్పేశాడు. కాబట్టి తల్లిదండ్రుల మాట ఎన్ని విషయాల్లో వినాలంటే అన్ని విషయాల్లో వినాలి. కాబట్టి నీకు ఇది తెలీదు, అది తెలీదు, అలా తెలియదు, ఇలా తెలియదు అంటే ఎన్ని ఆల్రెడీ చూసేసి వచ్చిన వాళ్ళు ఎవరో తల్లిదండ్రులు. కాబట్టి అన్ని విషయాల్లో పిల్లల తల్లిదండ్రుల మాట ఏం చేయాలి, వినుడి అని చెప్పేశాడు. వెంట ఏమవుతుందంట, కింద మాట్లాడి వెంట ఏమవుతుంది, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగింది. అంటే దేవుడు ఏ పిల్లవాడిని, ప్రభునేసేసి ఏ పిల్లవాడిని పొగుడతాడంటే తల్లిదండ్రుల మాట వినేవాడిని పొగుడతాడు దేవుడు. ఎవరో ప్రభునేసేసి నేను పొగడాలంటే నీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకి ఏం చేయాలి, లోబడాలి. అన్ని విషయాలు ఏం చేయాలి, వాళ్ళ మాట వినాలి. నేను కొన్ని విషయాల్లో లోపడతాను, కొన్ని మాటలు ఎన్నో, కొన్ని లోబడతాను, కొన్ని తిరస్కరిస్తానంటే కంపల్సరీ దేవుడు ఒప్పుకోడు. అప్పుడు అన్ని విషయాల్లో లోబడితే కనుక ప్రభు వారే మనల్ని ఏం చేసుకుంటారో మెచ్చుకుంటారో, మెప్పు వస్తుందండి. మనుషుల మెప్పు మనకే ముప్పు, కానీ ప్రభునేశ్వరు మనం మెప్పించారు అనుకోండి, అసలు ప్రభునేశ్వరు మెప్పు కలిగేలా బతకాలంటే మనిషి ఏం చేయాలంటే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఏం చేయాలి, గౌరవించాలి, సన్మానించాలి, లోబడాలి. అన్ని విషయాలు వాళ్ళు ఏం చేయాలి, మాట అనాలి. మనము యేసుప్రభు తెలియడం, మనకి యేసుప్రభు తెలియడం గొప్ప ఏం కాదు. యేసుప్రభు మనం తెలియాలంటే మన ఇంట్లో తల్లిదండ్రులు లోపడితే మనం ఆయనకి తెలుస్తాం. ఎప్పుడు తెలుస్తాము, ఇచ్చిన తల్లిదండ్రులకి ఏం చేస్తారంటే లోబడి బ్రతుకు. ఇది ప్రభువును బట్టి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొన తగినది అని చెప్పేశాడు. నేను ఎప్పుడు మెచ్చుకుంటాడు ఏంటి, దేవుడు తల్లిదండ్రులు లోబడినప్పుడు మెచ్చుకుంటాడు. ఎప్పుడైతే నిన్ను మెచ్చుకోడంటే, ఎప్పుడైతే నీ శిక్షిస్తాడంటే తల్లిదండ్రులకు లోబడినప్పుడు శిక్షిస్తాడు. కాబట్టి విధేయులుగా ఉన్న వారికి ఏం కలుగుతుంది, దీర్ఘాయువు కలుగుతుంది, 2 మేలు కలుగుతుంది, 3 ప్రభునేశ్వరే తండ్రి దేవుడు మనల్ని ఏం చేసుకుంటారో మెచ్చుకుంటారో, 4 జ్ఞానం మరియు మార్గాలు అంటే ప్రపంచంలో ఎలా బ్రతకాలో తెలుస్తుందండి. సామెతలందు 1వ అధ్యాయం, సామెతలందు 1వ అధ్యాయము 8వ వచనం చదువుతాం. సామెతలందు 1వ అధ్యాయం 8వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. సామెతలందు 1వ అధ్యాయము
ఎనిమిదవ వచనం, మొదటి అధ్యాయం 8వ వచనం చదువుతాం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఏం చేయము, ఆలకించు. అంటే తండ్రి ముసలివాడని కూడా, ముసలివాడిని నేను కూడా ఏం చేయకూడదు, తృణీకరించకూడదు. అతను కూడా తండ్రే కదా. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకింపు, నీ తల్లి చెప్పు బోధను ఏం చేయము, త్రోసివేయకము. తల్లి చెప్పిన మాటని జవదాటకో, తండ్రి చెప్పిన ఉపదేశాన్ని ఏం చేయకు, ఆలకించకుండా ఉండకో. రెక్లెస్గా మా నాన్న చెప్పుకుంటాడులే, వాళ్ళ నాన్న ఈ రూమ్లో ఉంటే ఈ అబ్బాయి ఈ రూమ్లో ఉంటాడు, వాళ్ళ నాన్న ఇలాగెళ్తే ఇలా ఎదురు బదురు వెళ్తారు కానీ మాట్లాడుకోరు. ఇదేనా మీరు మీ బ్రతుకు, మీ జీవితాలు? నీ తండ్రి ఉపదేశాన్ని ఎందుకు చెప్తాడు తండ్రి? ఏ కుమారుడు పాడైపోవాలని ఏ తండ్రి చెప్పడండి, ఏ కుమార్తె పాడైపోవాలని ఏ కూతురు చెప్పదండి. కాబట్టి నీ తండ్రి ఉపదేశమును ఆలకించము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. అవి నీ తలకు సొగసైన మాలిక. దేవుడు సొగస అంటే భౌతికమైన రూపానిక దేవుడు సొగసు అనేది. తల్లి తండ్రిని గౌరవించడమే ఆ వ్యక్తికి, ఆ కుమారుడికి ఏంటిది సొగసు అంటే. అదే అంటున్నాడు అక్కడ చూడండి. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారము అంటే బహుమానము, గిఫ్ట్, చైను, మెడల్. ఏంటంటే కనుక మన తల్లిదండ్రులకు లోబడమే మన కంఠానికి ఎలాంటిది, హారం వంటిది. మన తలకి ఏంటంట, తలకు సొగసైన మాలిక అన్నాడు. అంటే పిల్లలకి సొగసైన మాలిక రావాలన్నా, కంఠానికి ఏ రావాలన్నాడు అక్కడ, హారం రావాలన్నా ఏం చేయాలంట, తల్లి తండ్రికి త్రోసివేయకూడదు. తల్లి తండ్రి ఉపదేశానికి, తల్లి చెప్పే ఉపదేశానికి ఏం చేయాలి, లోబడాలి. తండ్రి చెప్పే ఉపదేశానికి లోబడాలి. తల్లి చెప్పే బోధకు ఏం చేయకూడదు, త్రోసివేయకూడదు. కాబట్టి ఈ 4 కావాలంటే విధేయులు ఏం చేయాలి, ఆ పిల్లలు బ్రతకాలి. అయితే అవిధేయుల పరిస్థితి ఏంటి అని అంటే కనుక నిర్గమాకాండం 21వ అధ్యాయం, నిర్గమాకాండము 21వ అధ్యాయము 17వ వచనం చదువుతాం. నిర్గమాకాండం 21వ అధ్యాయం 17వ వచనంలో సమాచారం తెలియజేస్తున్నాడు. 21:17 చదువుదాం. నిర్గమాకాండము 21వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. తీయండి. 21:17లో సమాచారం తెలియజేశాడు. తన తల్లినైనను తండ్రినైనను దూషిస్తారు కదా చాలామంది, దూషించగా శపించేస్తారు. మా నాన్న చచ్చిపోతే బెటరు, మా అమ్మ చచ్చిపోతే బెటరు అని శపించే వాళ్ళు ఉంటారు చూసారా. ఆన్ ది స్పాట్ రాళ్ళతో కూడా చంపిమన్నాడు దేవుడు. ఎక్కడ, ధర్మశాస్త్రంలో అదే అంటాడు చూడండి అక్కడ. తన తల్లినైనను తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా ఏం చేయాలంట, నిశ్చయముగా మరణశిక్ష నొందును. 15లో కూడా మాట్లాడుతున్నాడు చూడండి. తల్లిదండ్రులు కొట్టే వాళ్ళు ఉన్నారు ఈనాడు, ఉన్నారు. అదే మాట్లాడు 15లో. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు చచ్చిపోతారు. మీరు చచ్చిపోవడానికి గల కారణం, తల్లిదండ్రులను కొట్టారా కంపల్సరీ చచ్చిపోతారు. అదేనండి. ఎందుకంటే తల్లి తండ్రికి లోబడకపోవడము, తల్లి తండ్రికి విధేయత చూపించుకోవడము, తల్లి తండ్రిని కొట్టడము నిశ్చయముగా, నిశ్చయం అంటే 100% డౌట్ లేదు, చచ్చిపోతారు మీరు. నిశ్చయముగా మరణశిక్ష నొందును. 17లో కూడా మాట్లాడుతున్నాడు. తన తల్లిదండ్రులను తండ్రిని కొట్టకపోయినా శపించువాడు నిశ్చయంగా 100% ఏం పొందాడు, మరణశిక్ష నొందును అని చెప్పేశాడు. కాబట్టి ఇది అవిధేయులైన వారికి కలిగే బహుమానం. మరొక వచనం చదివితే యోబు గ్రంథంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. యోబు గ్రంథము 21వ అధ్యాయం. యోబు గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనం చదువు. చాలామంది తల్లిదండ్రుల మాట వినకుండా ఇష్టానుసారంగా బయటికి వెళ్ళిపోయి జీవించి ఫ్రీడమ్ బర్డ్లా తిరగాలనుకుంటారు. అలా దేవుడి పరిస్థితి ఏమైపోతుందో చెప్పేశాడు. 21:12 వారు శ్రేయస్సు కలిగి ఏం చేస్తారంటే తమ దినాలని గడుపుతారు. గడిపిన వాళ్ళు ఏమైపోతారంట, ఒక్క దినంలోనే ఏమైపోతారు, పాతాళమునకు దిగురు. ఎన్ని క్షణాల్లో, ఒక్క క్షణము అని చెప్పేశాడు. 1 గంట సమయం కాదు, 1 నిమిషం సమయం కాదు, 1 సెకండ్లోనే, ఒక క్షణంలోనే ఏమైపోతారంటే పాతాళానికి దిగిపోతారు. కాబట్టి శ్రేయస్సు లేకుండా, శ్రేయస్సు కలిగిన పరిస్థితులు అయిపోయిందని చెప్పేశాడు దేవుడు. కాబట్టి శ్రేయస్సును కూడా ఏమైపోతారంటే, తల్లిదండ్రుల మాట వినకపోతే శ్రేయస్సును కూడా కోల్పోతారంట. సామెతల గ్రంథం 30వ అధ్యాయం, 17వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనంలో సమాచారం తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. 30వ అధ్యాయము 17వ వచనంలో సమాచారం తెలియజేశాడు. తండ్రిని అపహసించి
అంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు, చాలామంది అపహసిస్తారు. ఈ అపహసించిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను. ఎవరి కన్ను? తల్లి మాట విననొల్లని కన్ను అని మాట్లాడేశాడు. చదువుదాం. తండ్రిని అపహసించి, తండ్రి ఏం చేస్తారో అపహాస్యం చేస్తారు చాలామంది. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను ఏమైపోతుందంట? కన్ను ఏమైపోతే చెప్పేస్తున్నాడు అక్కడ. కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని ఏమైపోతాడంట? తిన్ను. అంటే కన్నులు పోతాయంట. ఎవరో కాకులు వచ్చి పీకేతాయంటే అంత పరిస్థితి. ఎప్పుడు? తండ్రిని అపహసించిన, తండ్రిని అవహేళన చేసిన, తండ్రిని ఎటకారంగా మాట్లాడిన, తండ్రిని అందరూ ముందు ఇష్టానుసారంగా మాట్లాడిన, దూషించిన, అనేక మంది ముందు తల్లిదండ్రులు కూడా ఇష్టానుసారంగా మాట్లాడే కుమారులు బయట అనరా చాలామంది. ఇష్టానుసారంగా తల్లిదండ్రులను అపహసించిన, తృణీకరించిన, నిందించిన, శపించిన, కొట్టినా ఏమైపోతారంటే లోయ కాకులు వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు ఏం చేస్తాయంటే దాన్ని తినేస్తాయంట. అంత పరిస్థితి తెచ్చుకూడదంటే మీరు విధేయులుగా ఉండండి. ఎవరిలాగంటే ఏసుప్రభుల విధేయులా ఉండండి, నెక్స్ట్ ఎవరిలో విధేయులు ఉండండి, ఏసేపుల విధేయులా ఉండండి, ఇస్సాకుల విధేయులా ఉండండి. నెక్స్ట్ ఎవరంటే రెకాబీల వలె విధేయులు ఉండండి. కానీ అబ్షాలోము వలె కానీ, ఆదాము అవల వలె కానీ, నెక్స్ట్ ఎవరు ఏలి కుమారుల వల్లనే గాను, లేదా తన తండ్రి ఇచ్చిన ఆస్తిని పట్టుకెళ్ళిపోయి తప్పిపోయిన కుమారులు గాను మీరు అనకూడదని. అలా ఉంటే మీకు నాశనము, మరణశిక్ష, శ్రేయస్కలు లేకుండా భూమి మీద దేవుడు ఇచ్చిన కాలానికి ముందు చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులుగా విధేయులుగా ఉన్న వారికి ఏం సంభవిస్తుందంటే వాళ్ళ పరలోకం అంటే భౌతికంగా నాశనం అయిపోతారు, ఆత్మీయంగా కూడా చచ్చిపోతారు. ప్రకటన గ్రంథం 21 అధ్యాయం. ప్రకటన గ్రంథము ఎందుకంటే అవిశ్వాసులు ఎవరంటే వీళ్ళే. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుతాం. ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 8వ వచనం సమాచారం తెలియజేశాడు. 21 అధ్యాయం 8వ వచనం. పిరికివారు అవిశ్వాసులు. విశ్వాసులు అంటే ఎవరు? దేవుని మాట విని విశ్వాసులు కట్టబడిన వారు, విశ్వాసులు విధేయులు వాళ్ళు. ఇక్కడ ఏమనంటున్నారు? అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండంలో పాల్పొందరు. ఇది ఏంటంట? రెండవ. కాబట్టి అవిశ్వాస చూపించిన, అవిధేయత చూపించిన. ఎందుకంటే అక్కడ తల్లిదండ్రులను అవిధేయులను చెప్తూ ఏమంటారంటే అవిశ్వాసులు మాట్లాడతారు. కాబట్టి విశ్వాసం లేకుండా భూమి మీద నువ్వు ఎందుకు పుట్టావు, ఎలా ఎందుకు పరలోకం వెళ్ళాలో, ఎలా చచ్చిపోతున్నావు అనే సంగతి తెలుసుకోకుండా విశ్వాసంలో రాకుండా ఎవరైతే చచ్చిపోయారో వాళ్ళు కంపల్సరీ భౌతికంగా నాశనం అయిపోతారో. తల్లిదండ్రుల మాట వినలేనందుకు, తల్లిదండ్రుల మాట వినలేని చనిపోయి నరకానికి కూడా వెళ్ళిపోవచ్చు. ఇలా ఉండకూడదని విధేయులుగా ఉండండి, అవిధేయులుగా ఉండకండి. దేవుడు ఇప్పుడున్న భౌతికమైన తల్లిదండ్రులు బాధపడుతున్నారు, కానీ దేవుని మాట తృణీకరించే ఈనాడున్నవారు బాప్తిసం పొంది బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఇశ్రాయేలు కూడా అలాగే ఉన్నారు. అందుకోసం దేవుడు మాట్లాడుతూ చూడండి. యెషయా గ్రంథం 1:2, యెషయా గ్రంథం 1:2 వచనంలో యెహోవా మాట్లాడుతున్నాడు. మనం ఎవరైనా మన పిల్లలు మాట వినకపోతే ఆలకెళ్ళకి చెప్పుకొచ్చాము, కానీ దేవుడు ఎవరితో చెప్పినారు చూడండి. యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశం ఆలకించము, భూమి చెవియకము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసేది, కానీ వారు ఏమీ చేయరు, నా మీద తిరుగుబాటు చేశారా? మీ కన్ను లోయ కాకులు తీసుకెళ్ళిపోతే దాని ఆహారం పక్షి పిల్లలు తినేస్తాయి, శ్రేయస్సు లేకుండా అయిపోతారు, దీర్ఘాయు ఉండదు. అసలు వాళ్ళు ఏమైపోతారంటే నిశ్చయంగా మరణశిక్ష అందుతారు. కాబట్టి తల్లిదండ్రులు విధేయులుగా ఉండండి. వాళ్ళు ముసలి వాళ్ళు అయినా సరే ఎక్కడో వృద్ధాప్యంలోనూ వాటిల్లో పడేయకండి. ఎందుకంటే ఇంటి వారి ఎడల మనం ఏం చేయలేదు, తిమోతి పత్రికలో చాలాసార్లు ఆలోచించామాట. ఇంటి వారి ఎడల భక్తి కనపరచాలి, విధవరాండ్రం బాగా చూసుకోవాలి. అమ్మ నాన్న చచ్చిపోయి అమ్మ ఇంటికాడ ఒంటరిగా ఉంటే అమ్మని ఇష్టానుసారంగా మాట్లాడడం, వృద్ధాప్యలు పడేయడం, తిట్టడం, కొట్టడం అనేది ఖచ్చితంగా చేయకూడదు. ఎందుకంటే ఆ పరిస్థితి కూడా భయంకరమైన అయిపోతుంది. అంటే వృద్ధాప్యం వచ్చినా నీ తల్లి నీ తల్లే, వృద్ధాప్యం వచ్చిన నీ తండ్రి తండ్రే. కాబట్టి ఏ తండ్రిని ఏ తల్లిని తృణీకరించుకోండి. తృణీకరించి మీరు భూమి మీద మరణశిక్షణ అందకండి. అలా మరణశిక్షణ ఉంది, పరలోకాన్ని కోల్పోయి బతకండి అని మిమ్మల్ని హెచ్చరిస్తూ నాకు ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను.